Hallelujah. Hallelujah. మీ అందరికీ నా వందనాలు. Greetings in the name of Lord and Savior Jesus Christ. మరి మీతో నేను కొంచెం నా వాక్యం ద్వారా నా సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. I am willing to share my testimony with you today. మరి ఈ దేశానికి వచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, ఈ దేశం వెళ్ళినందుకు నీకేమనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు. All of my friends are curious as to what Australia is like, what it is going to Australia and feeling in Australia. మరి ఈ దేశాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తున్న పరిస్థితి ఏంటంటే, దేవుడు చేసిన మనిషే ఆయన మనుషులు ఉండటానికి ప్రపంచాన్ని ఇంత అందంగా సృష్టించుకున్నప్పుడు ఆ మనిషిని చేసినటువంటి దేవుడు ఉండేటటువంటి ఆ ప్రాంతం, ఆ పరలోక రాజ్యం ఇంకెంత అందంగానే ఉండదా అని చెప్పి నేను అది ఆలోచిస్తున్నాను. If Australia created by God is so beautiful, I'm just imagining how beautiful heaven will be. Yeah. మరి మా ఫ్రెండ్స్ అంటున్నారు కదా, నువ్వు ఆ సిడ్నీ దేశం వెళ్ళినందుకు, ఆస్ట్రేలియా వెళ్ళినందుకు నువ్వు ఎంతగానో గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పి అంటున్నారు. My friends are saying to me, you got to feel very proud about yourself going to Australia and going to Sydney. నేను వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నేను ఆస్ట్రేలియా దేశం వెళ్ళినందుకు నాకు గర్వంగా లేదు, కానీ నాకు గర్వం వల్ల, నాకు సంతోషం వల్ల ఎప్పుడు కలుగుతుందంటే, నాకు దేవుడు అప్పచెప్పినటువంటి పని ఇక్కడ ఖచ్చితంగా చేసి ఆయన దగ్గరికి వెళ్ళి జీవ కిరీటం పొందుకున్నప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది, ఘనతగా ఉంటుంది. I told my friends, I'm not proud to go to Australia or Sydney. I feel proud when I stand before the Lord, doing His will and getting the crown from the Lord. That is what is the thing of proud for me. కాబట్టి మరి మరణం వరకు నేను నమ్మకంగా ఉండి దేవుడు అప్పచెప్పినటువంటి పనిని ఖచ్చితంగా చేయాలని చెప్పి మీరు నా గురించి ప్రార్థన చేయండి. What I want from you is to pray for me that I remain faithful in this journey for the Lord and that I'll serve the Lord till my last breath. మరి దేవుని వాక్యంలో చూసుకుంటే కీర్తనల గ్రంథం 34వ కీర్తన, Psalms 34. If somebody has a Bible, could you please read for me? The book of Psalms 34. 34 chapter 6th verse. Psalms 34 6th verse. Somebody can read for me? Verse 6. Yeah. Psalms 34 6th verse. I'm reading from the NIV. Yeah, I got it. Like, You got it? this poor man called and the Lord heard him. He saved him out of all his troubles. ఓకే, దేవునికి స్తోత్రం. Praise be to the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, What God wants What God wants to say to us, దీనుడు మొరపెట్టగా నేను వారి మొర ఆలకిస్తానంటున్నారు. when a man prays to the Lord is going to hear to his prayer. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే If the Lord wants to hear to our prayer, ముందు మనలో దీనత్వం ఉండాలి. first we need to humble ourselves. ఆ దీనత్వాన్ని బట్టే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. When we are humble, the Lord is going to hear to our prayer. కాబట్టి దేవుని దగ్గర మనం ఎంతో నమ్మకంగా, మాదిరిగా ఉండవలసినటువంటి అవసరత ఎంతగానో ఉంది. So that's why it's much needed that we are modest and humble before the Lord. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో కూడా కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని దగ్గర ఎంతో మాదిరిగా, ఎంతో మరి నమ్మకంగా ఉండి దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు మన జీవితంలో అనువదించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. That's why we need to allow the Lord to do His work by being humble and modest before Him. కాబట్టి నా జీవితంలో దేవుడు చేసినటువంటి కొన్ని అద్భుతాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. I'm willing to share some of the great things that the Lord has done in my life. మరి కొన్ని సంవత్సరాల క్రితం నాకు మ్యాక్సిమం ఒక 16 years ఏజ్. When I was 16 years old, ఆ వయసులో నేను ఉన్నప్పుడు స్నేహితుల ద్వారా కొంత శ్రమను నేను అనుభవించాల్సి వచ్చింది. I had to face some temptations with my friends. ఆ శ్రమను తట్టుకోలేక నేను చనిపోతే మంచిదని చెప్పి 50 నిద్ర మాత్రలు తెచ్చుకుని మింగేసేసేసాను. I attempted a suicide by consuming 50 sleeping tablets. ఇక చనిపోతాను, ఇక నేను కొంచెం సేపులో నేను మరణిస్తాను అన్నటువంటి పరిస్థితి నాకు అర్థమైంది. I was just moments away from death. కాబట్టి నా ఆత్మ అప్పుడు అంటుంది, ఇప్పుడు నువ్వు చనిపోయావంటే నరకానికి వెళ్తావు, ఈ బాధ ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు తీరిద్ది, ఆ నరకానికి వెళ్తే నువ్వు తప్పించుకోలేవు ఆ బాధ నుంచి. Then my spirit began to say to me, you're thinking that you're facing a difficult time in this world, but you're going to face a difficult time for eternity if you're going to die now.
by committing suicide. కాబట్టి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు, నీకున్న శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. That's why I'm telling you, go to the Lord, plead Him, and ask for forgiveness. మరి ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను చనిపోవడం నీ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళిపో, లేకపోతే నన్ను ఈ శ్రమ నుంచి విడిపించని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. Then I prayed to the Lord, Lord, if it is your will, take me to you. But then otherwise, let me be here and take me out of this temptation. అప్పుడు నేను మింగిన నిద్ర మాత్రలు ఎలా అయితే మింగాను అట్లాగే వామిటింగ్ అయిపోయింది వెంటనే. Then suddenly I was able to vomit all the tablets that I have consumed. అయినప్పటికి కూడా నేను చనిపోతానని చెప్పి అట్లాగే నిద్రపోయాను. But still I felt that I am going to die, and therefore I went into a deep sleep. పొద్దున్నే మా అమ్మ వచ్చి లే పరీక్ష టైం అవుతుంది, లేచి నువ్వు ఎగ్జామ్కి వెళ్ళని చెప్పి ఆమె లేపుతుంది. In the morning, my mom came to me and lifted me out of bed, saying to me that you got an exam today, you got to go and give an exam today, so get up from the bed. అలా నేను 3 సార్లు 350 బిడలు నిద్ర మాత్రలు మింగ 150 బిడలు. It's not just once, I attempted this suicide 3 times with 50 tablets every time. అయినా నాకు ఏమీ కాలేదు. But nothing happened. I hope this is the will of the Lord. ఆ రీతిగా దేవుడు నన్ను అనేక మరణాల నుంచి దేవుడు తప్పించాడు. That's how Lord has saved me from 3 suicide attempts, and this is where I stand before you. నాకు 18వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు సేవకు పిలిచారు నన్ను. When I was 18 years old, the Lord called me to His service. బట్ నాకు మాత్రం ఈ సేవ అనేది ఇష్టం లేదు. But I never liked to serve the Lord. అయినప్పటికీ నువ్వు సేవకు రావాలి, నువ్వు నా పని చేయాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. But then the Lord has led me and forced me to work in His ways and do His service. నేను అనుకున్నాను నువ్వు అలాగే చెప్తావులే, నీ పని చేస్తావు అంటే నా పనులు ఎట్లా జరుగుతాయి, సరే నువ్వు అంతగా సేవకు పిలుస్తున్నావు కాబట్టి ఉద్యోగం చేస్తా, నీ పని చేస్తాలే అని చెప్పి అనుకుంటున్నా. I said to the Lord, Lord, you are asking me to do your service, but then how am I going to lead my life? I'm in the prime of my youth and I got to lead my own life. Okay, then because you're asking me, I'm going to do a job and I'm going to do service as part-time to you. కానీ దేవుడు చెప్పారు కదా, నువ్వు పూర్తిగా నా సేవలోకి రావాలి. But then the Lord was calling me to full-time service. అయినప్పటికీ నేను ఆయన మాట వినుకోకుండా సింగపూర్లో మర్చెంట్ నేవీకి ట్రైనింగ్ తీసుకుందామని చెప్పి వెళ్ళడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. But then I didn't care the word of the Lord, and I went to Singapore to do a merchant service, merchant navy. I want to get into the merchant navy. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు నా పని వదిలిపెట్టి నువ్వు వేరే పనికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు సమస్తం పోగొట్టుకోవాల్సి వస్తుంది, చాలా నువ్వు దెబ్బతింటావని చెప్పి దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. But then the Lord warned me that if I were to go against His will, I'm going to face serious consequences. నేను ఆ మాటను నేను లక్ష్య పెట్టలేదు. But then I never listened to the Lord. I never cared for it. అప్పుడు నేను ఆ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు నాతో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి, నాతో పాటు ట్రైనింగ్ వచ్చే ఒక వ్యక్తి నాకు పరిచయం అవడం జరిగింది. Then I met a person who has also come to this training. అతను చెప్పాడు కదా, నువ్వు సిస్టర్ మనం ఎంతకాలం అని ఇక్కడ కష్టపడినా కానీ కొంచెం మాత్రమే డబ్బులు వస్తుంది, మనం తీసుకెళ్లి డబ్బులు స్టాక్ మార్కెట్లో పెడతాం, దానికి డబల్ వస్తాయి అని చెప్పి అతను నన్ను నమ్మబుచ్చాడు. Then he tried to deceive me by saying that the amount that you are getting is meager. Why not we invest in the stock market and just multiply our money like anything? ఫస్ట్ ఎలా ఉంటుందని చెప్పి నేను 3 లక్షలు ఇచ్చాను అతనికి. Initially I gave him 300,000. ఆ 3 లక్షలకి 3 లక్షలు 6 లక్షలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. Then he has given me 3 lakhs as profit. And I was really surprised that I got 6 lakhs now, that 600,000. నేను అనుకున్నాను కష్టపడుకోకుండానే ఇంత డబ్బులు వస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బులు పడితే ఇంకా వస్తాయి అని చెప్పి నేను అనుకుని మాకున్నటువంటి ప్రాపర్టీ అమ్మేసి మళ్ళీ అప్పులు తెచ్చి గోల్డ్ తాకట్టు పెట్టి అన్ని ప్రాపర్టీ మొత్తం పోగేసి 1,30,00,000 అతనికి ఇచ్చాం. Then I thought this is a good thing. And then I thought to myself, like, I sold all my property. I put my gold under mortgage, house under mortgage. I could get credit from anywhere, and I got all the credit and then gave him $130,000. ఇక ఆ డబ్బులు తీసుకుని అతను వెళ్ళిపోయాడు. And then he's never to be seen again. నేను అనుకున్నాను అతను డబ్బులు తీసుకొస్తాడు, ఆ డబ్బులతో అప్పులు కట్టేసుకుని ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా బ్రతుకుదామని చెప్పి నేను ఎన్నెన్నో ఊహించుకుంటున్నా, ఎన్నెన్నో ఆలోచించుకుంటున్నా. I was waiting for this person to return and give me all the profits that he has promised, but he never returned. అటువంటి సమయంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. And then I received a phone call. ఆ ఫోన్లో ఒక అతను నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు మనీ ఇచ్చినటువంటి వ్యక్తి డబ్బులు తీసుకుని వస్తున్నప్పుడు దారిలో దొంగలు అటాక్ చేసి అతన్ని కొట్టి చంపేసి డబ్బులు తీసుకు పారిపోయారు. Then I received in the phone call I was told that the person that took my money, he multiplied that money and he was coming back, and then he was robbed and killed on the way. సడన్ గా ఆ మాట వినేసరికి నాకు మెంటల్ షాక్ వచ్చేసింది. I was literally in shock when I heard this news that the person who was bringing the money is now dead and he's robbed. ఇక
బాగుండేది, నైట్ జరిగితే మాత్రం నాకు ఏం తెలిసేది కాదు. I used to be normal in the morning, but then when it get into the evening, I used to feel so depressed. కొట్టడం, మనుషుల్ని కొట్టడం, తిట్టడం, ఏదన్నా ఉన్నా కానీ చాక్ అయినా ఏదైనా నాకు తెలిసేది కాదు. వాళ్ళ మీద దాడి చేయడం జరిగేది. I even become psychotic and used to attack people with whatever there was in my hand, whether be it a knife or a plate. అటువంటి సమయంలో మా అమ్మ నా దగ్గరికి వచ్చి అంది కదా, డబ్బులు పోతే పోయినాయి అమ్మ, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, నువ్వు ఆడపిల్లవి ఇట్లాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే కనీసం ఇప్పుడు బాగు చేయించుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు, అప్పులైపోయాం, అంతా పరిస్థితి అంతా తారుమారైపోయింది, కాబట్టి ఇప్పుడుగానే మించిపోయింది లేదు, నువ్వు దేవుని దగ్గర మోకాళ్ళలోంచి ప్రార్థన చేయి, దేవుడు ఎలా చెప్తా అలా చేద్దామని చెప్పి ఆమె నాతో మాట్లాడటం జరిగింది. Then my mother came to me and counseled me, and she has given me a good counsel. She told me that money can be earned in the future as well. But if you're going to lose your character in this way, and if you're going to lose your health in this way, it's not going to be good. So why don't you come to the feet of the Lord? అప్పుడు నేను మోకాళ్ళలోంచి ప్రార్థన చేయడం జరిగింది. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నారు. It was the first time when I knelt before the Lord and spoke to him that he spoke back to me. శోధన సహించిన వాడు ధన్యుడు, ఈ శోధనలో శ్రమలో నువ్వు నిలబడుండు, పోగొట్టుకున్న దానికంటే 1000 రెట్లు నువ్వు పొందుకుంటావు. And then the Lord told to me that if you are going to withstand this temptation, you're going to get 1,000 folds return. So don't worry about that. అంతేకాక నేను నిన్ను బాగు చేస్తున్నానని చెప్పి నాకు స్వరం వినపడింది. And I also heard their Lord saying to me that I'm going to heal you of your sickness and your psychosis. ఎప్పుడైతే ఆ స్వరం వినపడిందో వెంటనే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. And the moment I heard that voice from the Lord, I was healed instantly. మెంటల్ నుంచి నేను మెంటల్ షాక్ నుంచి నేను బయటకు వచ్చాను. I came out of this mental shock and trauma that I was in. ఆ రీతిగా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడం జరిగింది. So this is the miracle that the Lord has done in my life. ఒకానొక సమయంలో మా ఆర్గనైజ్ లో ఉన్నటువంటి పిల్లలందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను మదర్ గారు అని పిలుస్తారు అక్కడ. మరి మదర్ గారు మరి మాకు కొన్ని అవసరతలు ఉన్నాయి, అవసరతల గురించి మనము ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది అని చెప్పి నాకు చెప్పడం జరుగుతుంది. People in the orphanage call me as mother, and so once the children in this orphanage, they came to me and said, "Mom, we have got a lot of needs for us. What shall we do?" నేను అప్పుడు వాళ్ళతో అన్నాను, నన్ను అడిగితే నేను మీకు ఏమి ఇవ్వలేను, దేవుడిని అడగండి, దేవుడు మీకు ఇస్తాడని చెప్పి నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. So based on my experience, I told them, if you ask me, I can provide you with nothing. But then why don't you go and ask the Lord? కాబట్టి పిల్లలందరూ కలిసి మోకాళ్ళేసి ఎంతో కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయడం జరిగింది. And then all the children in that orphanage knelt before the Lord, and with tears in their eyes they prayed to the Lord. అటువంటి సమయంలో మరి మేమున్నటువంటి ఆ ప్రాంతంలో బాగా వరద వచ్చింది. It was exactly at this time we had a big flood in our area. ఆ వరద వచ్చినటువంటి సమయంలో గవర్నమెంట్ వారు వచ్చి మా పిల్లలు ఏదైతే దేవుని అడిగారో వాళ్ళకి చాక్లెట్స్, వాళ్ళకి బుక్స్, లేకపోతే బ్యాగ్స్, ఎనీథింగ్, బూట్లు కానీ ఏదైతే దేవుని అడిగారో అవన్నీ గవర్నమెంట్ వారు వచ్చి వీళ్ళు అడిగిన దానికంటే 2 ఎక్కువ ఇవ్వడం జరిగింది. As a miracle, it was exactly at this time a team from the government, rescue team from the government came over there and gave them twice than what they have asked, like chocolates, bags, books, etc. కాబట్టి ఈ దీవుడు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడని చెప్పి దీనిని బట్టి అర్థమవుతుంది. So from this we can know that when he humbles himself and asks the Lord is going to hear their prayer. రీసెంట్లీ ఈ మధ్యన కూడా నేను కొన్ని సమస్యలను బట్టి నేను మరలా ఉద్యోగానికి వెళ్దాం అన్నటువంటి తలంపు నాకు వచ్చింది. Even now, after walking with Lord for so long, I've been thinking of going back to a job again. అటువంటి సమయంలో మరి ఆ జాబ్ విషయాలు ఏంటి తెలుసుకుందామని చెప్పి నేను వెళ్తున్నాను. I was going in search of the jobs. అప్పుడు నా ఆత్మ అంటుంది, మళ్ళా తప్పు చేస్తున్నావు, మళ్ళీ శ్రమ అనుభవించాల్సి వచ్చిందని చెప్పి నా ఆత్మ నాకు గర్విస్తుంది. But then my spirit in me was rebuking me and saying me that you're going to do the same mistake you did back when you were 18. అయినా నేను దాన్ని పట్టించుకోకుండా ఆ జాబ్ అప్లై చేద్దామని పోయిన నెల 26వ తారీఖున వెళ్ళడం జరిగింది. But still I overruled the spirit, the voice of the spirit in me, and then I tried to apply for a new job on 26th of last month. ఇంకా 10 నిమిషాలు నేను వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి వెళ్తాననుకున్న సమయంలో I got accident. And I met with an accident exactly 10 minutes before reaching the destination. చాలా సీరియస్ కండిషన్ అయ్యింది. And that was a very serious accident that I met with. డాక్టర్లు అన్నారు చాలా దెబ్బలు లోపల బాగా తగిలినాయి, కాబట్టి
కండిషన్, వేరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోమని చెప్పడం జరిగింది. And then the doctors referred me to a super specialty hospital because there were huge internal injuries that I was suffering with. ఈ పొట్ట భాగం అంతా గాజు పింకులు బాగా కడుపులో దిగిపోయినాయి. I had a lot of pieces of glass that just penetrated into my stomach. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. The doctor said that the operation is imminent, the surgery is imminent and those pieces need to be removed. చేసినా కానీ బ్రతికితే అన్నటువంటి కాన్ఫిడెంట్ గా మాత్రం నేను చెప్పలేదు. And still they were not confident whether the surgery would be successful. కాబట్టి వెంటనే నాకు ఆపరేషన్ చేయడం జరిగింది. They did an operation to me immediately నా పొట్టకు 18 గుట్లు పడి. and they had to make 18 stitches on my stomach. యా, అటువంటి సమయంలో ఈ డాక్టర్స్ కూడా మా వల్ల కాదు, ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నటువంటి సమయంలో నాకు కొంచెం ఊహ తెలుస్తుంది. ఆ మత్తు నుంచి బయటకు వచ్చాను. It was exactly at this time that I could regain some of my consciousness and I was able to see the condition in which I was in. నేను మరలా ప్రార్థన చేశాను, అయ్యా నేను తప్పు చేశాను, మరలా నేను ఎప్పుడు ఇలా ఉద్యోగం విషయం నేను ఎప్పుడు నీకు వ్యతిరేకంగా నేను ఎప్పుడు చేయనయ్యా, క్షమించి నన్ను ముట్టి బాగు చేయమని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాను. So then I realized that I did a mistake and then I began to pray to the Lord. I humbled myself and with tears in my eyes I prayed to the Lord, Lord forgive me, I'm not going to do this mistake again. దేవుని మహాకృపను బట్టి దేవుడు నా తప్పును క్షమించి దేవుడు నాకు స్వస్థత ఇవ్వడం జరిగింది. And Lord, out of His immaculate grace, He forgave me and then He healed me again. ఆ రీతిగా అనేకమైనటువంటి శ్రమల్లో నేను దేవునికి మొరపెట్టినప్పుడు నా దేవుడు నాకు జవాబు ఇవ్వడం జరిగింది. This is my experience that whenever I humbled myself and prayed to the Lord heard my prayers. మనం అడగనే దేవుడు ఏదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. The Lord is prepared to answer all our prayers. నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు When I was 5 years old, మా అమ్మ వాళ్ళ చెల్లెల్ని పెళ్ళయింది. my mother's sister got married. ఆమె వాళ్ళ అప్పుడు ఆ రోజుల్లో ట్రావెలింగ్ పరిస్థితి బాగుండేది కాదు. ఆ ఊరు వెళ్ళాలంటే పడవ దాటి వెళ్ళాలి, అంటే రేవు దాటి వెళ్ళాలన్నమాట. We don't have good transport facilities back in those days and we had to go through a small boat and we had to cross this river to go to their place. అది చాలా పెద్ద రేవు. That was a very big river. ఈ మధ్యనే మా చుట్టాల కూడా అందులో పడి చనిపోవడం జరిగింది. Several people died while traveling in this river because it was so deep with deep currents. మరి ఆ వయసులో మరి ఆ ఊరు తీసుకెళ్ళడం నాకు కొంచెం గుర్తుంది. I still remember going in that ship. పెళ్ళైన కొత్త కాబట్టి మా చిన్నమ్మకి తోడుగా మా అమ్మ నుంచి పంపడం జరిగింది. So my mother went along with her sister because she was newlywed at the time and she needed some support. నేను మా అమ్మమ్మ దగ్గర ఉండడం జరిగింది. I was staying with my grandmother. మా అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది, మా అమ్మ దగ్గరికి వెళ్తానని చెప్పి ఆమెతో అన్నాను. I was saying to my grandmother that I want to go and see my mother. I am missing her a lot because she's not with me anymore. మా అమ్మమ్మ అంది, సరే వచ్చేస్తుంది నదకుండా పడుకో అని చెప్పి ఆ మాట చెప్పి ఆమె కూడా పడుకుంది. Then she told me that your mother is going to come back, you just go to sleep. By the time you wake up, your mom is going to be here. కానీ నేను ఆ మాట వినలేదు. But I didn't believe in her words because I knew she was lying. నేను ఆ పెళ్ళైనప్పుడు వెళ్ళినటువంటి ఆ మార్పు నాకు ఆ దారి గుర్తు ఉంది కొద్దిగా. I still remember the way as to how to go to my mother's sister's home. కాబట్టి నేను ప్రయాణం మొదలు పెట్టాను. So in the night, I did not say to anyone, I just started to go by myself. అక్కడ రేవు వచ్చేసింది. I reached the banks of the river. ఆ రేవులో కాలు తీసి కాలు ఇలా పెట్టబోతున్నాను. I was about to step my feet into this river. ఒక ముసలాయన వచ్చి ఆగమ్మా అన్నాడు. Then an old man came to me and he said, stop. నాకు చాలా భయం వేసిపోతుంది. I was really afraid and terrified. మా అమ్మమ్మ ఇతను పంపించింది, ఇతను ఇక్కడే పట్టు కొట్టేస్తాడు అన్నాను అనుకుంటున్నా. I'm sure that this is the person who sent by my grandmother to stop me from going from there and he's going to hit me bad. ఆ భయం వేసి వణికిపోతున్న టైంలో ఆయన నా దగ్గరికి వచ్చాడు. I was really trembling looking at this man and this man was approaching me. ఆయన వచ్చి ఇట్లా కూర్చున్నాడు నా దగ్గర. He knelt before me. ఆయన నన్ను మెడ మీద ఇట్లా ఎక్కించుకుని 2 చేతులు ఇలా పట్టుకున్నాడు. He held me on his shoulders. ఆ రేవులో మరి ఆయన నడిపించుకుంటా తీసుకెళ్తున్నారు నన్ను. And he took me across that river. ఆయన నాతో అంటున్నారు కదా, నువ్వు ఇంటికాడ ఇలా చెప్పా పెట్టుకుని రాకూడదమ్మా, మీ అమ్మ తెలుసు, మీ నాన్న తెలుసు, మీ వాళ్ళందరూ తెలుసు, ఎప్పుడు ఇట్లా చేయొద్దని చెప్పి ఆయన నాకు చెప్తున్నాడు. He was advising me that I was not supposed to do this. I am not supposed to come without informing anyone at home.
బట్ ఒడ్డు వచ్చింది, ఒడ్డు రాగానే ఆయన నన్ను అక్కడ దింపేశారు. Then I reached the other bank and he put me on the floor. నేను ఇక ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ 4 కుక్కలు తన్నుకుంటున్నాయి. Then there were 4 dogs fighting on the street. Dogs are very common back in India. ఆ కుక్కలు చూసి నాకు చాలా భయం వేసింది. I was terrified. It was night and the dogs were fighting. Maybe they could be rabid. తాత ఆ కుక్కలు కలుస్తాయేమో అన్నా. I told him like, old man, maybe those dogs are going to bite me. అవి నేను కరవగానే పక్కన ఉంటే వెళ్ళిపో అన్నా. Then he said to me, just go across them. Nothing is going to happen to you. నేను ఇక 2 అడుగులు వేసి ఆయన టాటా చెప్దామని వెనక్కి తిరిగా. Then I thought that, okay, I'm going to go forward. I stepped few feet and then looked back. I was saying to say bye to him. వెనక్కి తిరిగి చూస్తే ఆయన లేడు. And then he disappeared. He vanished. There is nobody. హల్లెలూయా. There was no one. Hallelujah. మరి దేవుని సేవలోకి వచ్చినప్పుడు కూడా నేను When I came into the service of the Lord, అప్పుడు చాలా నేను దేవుడు చెప్పిన మాట ఏంటంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి పరిచయం చేయమన్నారు. he used to ask me to go at least 10 kilometers away and అప్పుడు then నా serve. దగ్గర మనీ లేదు. I used to have no money with me. కాబట్టి నేను 10 కిలోమీటర్లు నడిచి వచ్చేదాన్ని పరిచర్యకి. I had to go on feet all these 10 kilometers and then come back అది on walking. భయంకరమైన వేసవి కాలం. It was peak of the summer. చాలా ఎండలు. The heat was really tough. మార్నింగ్ 9 అయితేనే ఒక మనిషి కూడా రోడ్డు మీద కనిపించేవాడు కాదు. Even at 9 o'clock in the morning, you will see nobody on the roads. అటువంటి సమయంలో కాళ్ళకు చెప్పులు కూడా లేవు నాకు. I used to have not even sandals on my feet. కాబట్టి 10 కిలోమీటర్లు నడిచి వచ్చేసరికి నా అరికాళ్ళు తోడు కూడా ఊడిపోయాయి. I used to get boils on my feet because I was going bare feet all these 10 kilometers. కాబట్టి ఈ ఇంటికి వచ్చి కాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నా. I used to feel a lot of pain from my feet. ఈ నొప్పులు తట్టుకోలేక ఎవరినైనా కాళ్ళు నొక్కుదామని అడుగుదామన్నా కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడి వస్తున్నారు, వాళ్ళు చాలా కష్టపడి వస్తున్నారు. వాళ్ళనే అడుగుతానని చెప్పి నేను అట్లాగే బాధతో కూర్చోవడం జరిగింది. I was thinking like maybe I could ask my friends to massage my feet so that I'll feel better, but even they were in the same condition, so I felt like I'm not supposed to ask them. అటువంటి సమయంలో నేను ప్రార్థన చేస్తున్నా, దేవా నా కాళ్ళు ముట్టని. Then I was praying to the Lord, Lord, touch my feet. మరి మాక్సిమం అప్పుడు 12 గంటలైన అర్ధరాత్రి 12 గంటల సమయం అయింది. It was 12 o'clock midnight. అటువంటి సమయంలో మా తాతను పోల్చిన ఒక వ్యక్తి లోపలికి వస్తున్నాడు. Then an old man came into my room. మా తాతగారు ఆ రోజు ఏమైతే బట్టలు వేసుకున్నారో, ఎలా అయితే డ్రెస్ చేసుకున్నారో, ఎలా అయితే క్రాప్ దూకున్నారో అట్లాగే ఉన్నాడు అతను. This man was very similar to my grandfather, starting from his haircut to the dress that he was wearing. నేనైతే మా తాత అనుకున్నాను. I was assuming that he was my grandfather. మా కాళ్ళు ఎప్పుడైనా బాధపడుతున్నా కదా, కాళ్ళు ఇటు నేను నొక్కుతాను అన్నారు. Then he came to me and said, you are having a lot of pain in your feet. Why don't you allow me to massage your feet? ఇక ఆయన కాళ్ళు బాగా నొక్కి ఏళ్ళంతా బాగా మసాజ్ చేసి సరే అమ్మా అని చెప్పి నిద్రపో అన్నారు. Then he asked me, then he massaged my feet. I was feeling very comfortable and then he said, go to sleep. నేను నిద్రపోయేదాకా కాళ్ళు అలా నొక్కుతానే ఉన్నారు. He was there and he was massaging me until I slept. నేను తెల్లారులేసి మా తాతయ్యతో నువ్వు చాలా బాగా నొక్కావు నాన్న, నా కాళ్ళ నొప్పులంతా తగ్గిపోయినాయి అన్నా. In the morning I went to my grandfather and said, grandfather, you are great. You did a great massage. Thank you so much. మా తాతయ్య అంటున్నారు, నేను ఎప్పుడు నొక్కాను, నేను ఎప్పుడు చేశానమ్మా, నేను నా బాధతో నేను పడుకుంటే నేను నొక్కడం ఏంటని చెప్పాను. Then my grandfather was surprised. When did I do that? I had my own body pains and I was sleeping in the whole night. మరి ఆ రీతిగా దేవుడు నన్ను ముట్టడం జరిగింది ఆ సమయంలో. Then I believe that it is the Lord who came and ఒకనొక సమయంలో అయితే నాకు తినడానికి తిండి లేని పరిస్థితి. there was a time when I remember that I even had no food to eat. అటువంటి సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నా. Then I used to pray to the Lord. దేవుని ఇక అప్పుడు ఎవరో ఎక్కడో దారిలో వండుతున్న వాసన వస్తుంది నాకు. I used to get this smell from good food that is being cooked somewhere else. బాగా ఆకలేస్తుంది ఇంకా. And my hunger used to increase even more. అబ్బా ఈ టైంలో నాకు ఆ ఫుడ్ దొరికితే ఎంత బాగుంటుందని అనుకుంటున్నాను. I used to think that how good it will be like if I had some of those food. అట్లాంటి సమయంలో ఒక కాకి ఒక పొట్లాన్ని తెచ్చి నా ముందు పడేసింది. Then a raven came to me and then he just threw a packet before me. ఆ ప్యాకెట్ ఉపదీసి చూస్తే నేను ఏ ఫుడ్ అయితే కోరుకున్నానో, ఎట్లయితే కావాలనుకున్నానో అదే ఆహారం ఆ కాకి తీసుకొచ్చి అక్కడ వేయడం జరిగింది. In that packet, I was surprised to find the same food that I was smelling and I was imagining in my mind. ఇక నేను అది కడుపు నిండా తిని నేను తింటవే కాక మా తమ్ముడికి కూడా పెట్టడం జరిగింది. Not only did I eat it and relish it, but I also gave it to my brother. ఆ రీతిగా దేవుడు ఆ దిన నా కార్యం చేయడం జరిగింది. So the Lord did this miracle for me even when I was hungry. ఒకనొక సమయంలో అయితే
అయితే అప్పుల బాధను బట్టి మాకున్నటువంటి లారీ తీసుకెళ్లి అమ్మివేయడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. We had a lot of loans and credits, and so we thought of selling away our lorry, I mean like the transport vehicle that we had. మరి ఆ లారీ వెళ్ళిపోతుంటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. I was feeling very bad and I was praying before the Lord. మరి ఆ లారీ వెళ్ళిపోతుందయ్యా, మా జీవనాధారం పోతుంది, మరి మేము ఎలా బ్రతకాలి, ఎట్లాగూ ఏంటి అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తున్నా. I was crying before the Lord, Lord, this is the only source of income for us. If this transport vehicle is sold, what else we are going to do? దేవుడు మాట్లాడుతున్నారు కదా, నువ్వు బాధపడొద్దు, నేను మరలా లారీ ఇస్తాను, లారీ ఇవ్వడమే కాదు దాన్ని ట్రాన్స్పోర్ట్ గా చేస్తానని చెప్పారు. But then the Lord has told me that don't feel bad for this. I'm going to give you back what you lost, and I'm going to make it even better. కాబట్టి దేవుని కృపను బట్టి దేవుడు ఈ దినాన మాకు 2 టెండర్ లారీ ఇవ్వడం జరిగింది, అంతేగాక ఇంకొక బస్సు ఇవ్వడం కూడా జరిగింది. Not only did the Lord give me double transport vehicles, He also gave me a bus now. దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించడం జరిగింది. That's how the Lord has blessed me. మరి ఒకానొక సమయంలో అయితే మరి నాకు మెదడువాపు జబ్బు వచ్చింది. Then we had a brain fever once. ఆ సమయంలో డాక్టర్స్ మా వల్ల కాదన్నారు. Because this is a viral disease, there is no medicines and even doctors were helpless. ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్లారు. We went to a lot of hospitals. ప్రతి డాక్టర్ నా వల్ల కాదన్నారు. Every doctor said there is nothing we could do about this. ఇక మా తల్లిదండ్రులు ఇక దేవుడు తప్ప ఇక ఎవరు చేయలేరు అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇక Then my parents thought only God can heal and nobody else in this world can help you. మరి ఆ సమయంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. Then again they went before the Lord and my parents prayed to the Lord. నాకు ఆ జబ్బు చేసినప్పుడు 3 నెలలు. I was 3 years old when I had 3 3 months old when they had this disease. అప్పుడు మా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు కదా, ప్రభువా ఈ జబ్బు నుంచి విడిపించి ఈమె బాగు చేస్తే నీ పరిచర్యకి ఇస్తాం. Their parents told to the Lord, if she is going to be healed of this condition, we're going to give her to your service. మరి ఆ రీతిగా ఒప్పందం చేశారు కాబట్టి దేవుడు మరి నన్ను ముట్టి బాగు చేయడం జరిగింది. What I believe is that the Lord has healed me because of what my parents have promised the Lord. మరి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా ఇండియాలో దీపావళి పండుగ జరుగుతుంది. When I was 3 years old, there is a festival of lights that is being done in India. ఆ సమయంలో పక్కన ఇళ్ళ వాళ్ళు టపాకాయలు కాలుస్తున్నారని చెప్పి అవి చూడడానికి వెళ్ళాను. I went to visit people from the other house who were just lighting some crackers at their home. నేను చిన్నపిల్ల కాబట్టి ఈ దీపం అంటుకుంటే కాలిద్దని నాకు తెలియదు. I wasn't aware that if I get close, I could hurt myself from the crackers. నేను వెనక్కి వెళ్ళి ఆ దీపాన్ని ఇట్లా అంటుకున్నాను. I wasn't aware, and then one of my dresses got lit with the crackers. ఆ దీపం అంటుకుని ఒళ్ళు కాలిపోయింది. Then my skin got burnt from the ఇప్పుడు crackers. ఈ మచ్చలు నాకు కాలిన మచ్చలు. I got a lot of burnt marks on my back even now. మంటలో నుంచి కూడా దేవుడు నన్ను విడిపించడం జరిగింది. But then the grace of the Lord has saved me even from that calamity. నాకు 5 సంవత్సరాల వయసులోనే When I was 5 years old, అది వేసవికాలంలో ఇండియా ప్రజలు ఆ తాపాన్ని తట్టుకోలేక నైట్ పూట బయట పడుకుంటూ జరుగుతుంది. in India, because we don't have air conditioners and fans, we used to sleep outside in summer. మరి ఆ టైంలో నేను మా తాతయ్య పక్కన పడుకోవడం జరిగింది. I was sleeping beside my grandfather. నేను అనుకుంటున్నాను చిన్న వయసు నుంచి సాతానుడు ఏంటంటే నువ్వు చచ్చిపో అని చెప్పి సాతానుడు ప్రేరేపిస్తూ ఉండేవాడు. Even from my younghood, like Satan used to say in my head, like, you got to die. There is no need for you to be alive. Just die. మరి ఆ మాట అనిపించడానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజు మా చిన్నమ్మ నన్ను కొట్టింది. It was just because that these voice was so profound on that day, because my mother's sister just punished her. Like, నేను ఇట్లా కొట్టిందని చెప్పి ఇక ఏడుస్తా ఆ టైంలో నేనంటే ఎవరికి ఇష్టం లేదని చెప్పి ఎంతో బాధపడుతున్నా. I was feeling very bad because the sister of my mother punished me and she hit me, and I was feeling really bad and I was crying. నేను అట్లా కన్నీరు తుడుచుకుంటా ఇట్లా ఆకాశం వైపు చూసా. Then I looked into the sky with tears in my eyes, నా కళ్ళ ముందు దేవుడు ఉన్నాడు. and I could see a vision of the Lord. ఈ కళ్ళతో నేను దేవుణ్ణి చూసా. With these own eyes, I was able to see a vision of the Lord. I was able to see Him for real. 5 సంవత్సరాల వయసులో When I was 5 years old, నేను దేవుణ్ణి చూసా. I was able to see the vision of the Lord. yes ఆ రీతిగా దేవుడు చిన్నతనం నుంచి దేవుడు నన్ను దర్శించడం జరిగింది. That's what I believe, that the Lord was with me even when I was a child. అట్లా అనేకమైన శ్రమల్లో నేను మొరపెట్టినప్పుడు దేవుడు ఎన్నో సమాధానాలు దేవుడు నాకు
ఇచ్చారు. Not just this, there are innumerable temptations and hardships that I went through, but at every stage the Lord was with me. ఒకానొక సమయంలో ఆర్ఫనేజ్ నడిపించడానికి నాకు కొంత డబ్బులు అవసరమైంది. I needed some money to run the orphanage at one time. నేను ప్రార్థన చేస్తున్నాను. I was praying to the Lord. మరి ఈ మధ్యాహ్నం పూట డబ్బులు లేకపోతే అన్నం పెట్టడానికి మరి ఎట్లాగ ప్రభువా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాను. Lord, we don't have any more money. We can't have a meal this afternoon. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ఇంకా వంట ప్రిపేర్ చేయలేదు, నాకు డబ్బులు కావాలయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాను. The students will come from the school and they will be hungry and they need to eat something, but I don't have anything to cook. అట్లాంటి సమయంలో నేను ప్రార్థన ముగించుకుని ఒక పుస్తకం తీశాను. At that point, I completed the prayer to the Lord and then I opened a book. ఆ బుక్ ఓపెన్ చేసి ఇట్లా పేజీలు తిరగేస్తుంటే I was turning the pages in the book. ఆ పేజీల మధ్య 3,000 కాగితాలు ఉన్నాయి. And suddenly, with surprise, I could find 3,000 rupees notes. నోట్స్. ఆ 3,000 తీసుకెళ్లి వెంటనే పిల్లలకు కావాల్సిన సరుకులు తెచ్చి వంట చేయడం జరిగింది. Then I ran to the grocery shop and then brought the groceries the students would need. మరి దేవుడు ఆ దినాన అలా అద్భుతం చేశారు. God did a miracle on that day again. ఒకానొక సమయంలో అయితే There was one time మరి హాస్పిటల్కి వెళ్ళాం, కొంచెం ఒంట్లో బాగోలేదని చెప్పి. I wasn't feeling well and then I went to the hospital. మరి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రక్తం చాలా తక్కువగా ఉందమ్మా, నీకు మీ డాడీ రక్తం కానీ లేదా మీ మమ్మీ రక్తం కానీ ఏది మ్యాచ్ అయితే అది ఎక్కించాలని చెప్పని అన్నారు. They told me that she was severely anemic and her hemoglobin levels were very low and she needed transfusion with a matching blood either from her father or from her mother. ఇక వాళ్ళు రిపోర్ట్స్ అన్ని తీసుకుని రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి రేపు మార్నింగ్ రండి, రేపు మార్నింగ్ బ్లడ్ ఎక్కిస్తాం అన్నారు. And then they finalized all the reports and the procedure and they asked me to come tomorrow for the transfusion. నేను ఇంటికెళ్ళి ఈ సూదులతో గుచ్చుకుంటాం లేకపోతే ఆ మెడిసిన్స్ అవన్నీ నాకు వద్దు ప్రభువా, నన్ను చేసింది నువ్వు, ఈ రక్తాన్ని చేసింది నువ్వు, ఈ నరాలు చేసింది నువ్వు, కాబట్టి ఎంత రక్తం అయితే అవసరమో ఆ రక్తం నాకు నువ్వు ఇవ్వు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. I never liked these treatments and the hospital procedures, so I went to the Lord and I said to him, Lord, you have made me. You made my bones, you made my blood vessels, you made everything in me. You know the proportions of blood that I need. So Lord, why don't you give me the transfusion? కాబట్టి నేను అలా ప్రార్థన చేసి పడుకోవడం జరిగింది. పడుకున్నప్పుడు నాకు కల కనబడుతుంది. ఆ కలలో ఒక డాక్టర్ గారు వచ్చి నాకు ఇంజెక్షన్ చేయడం జరిగింది. Then I went to sleep and in my sleep I had a dream. And in that dream I saw a doctor coming and giving me a transfusion. మార్నింగ్ పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాం ఆ రిపోర్ట్స్ తీసుకుని. Then I went to the hospital with the reports. మళ్ళీ డాక్టర్ గారు నన్ను చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు కింద నుంచి పైకి మళ్ళీ. But then the doctor was looking at me and he was literally surprised. నిన్నటి మీద మై ఫేస్ కొంచెం గ్లోగా ఉంది, ఏంటో కొద్దిగా నాకు డౌట్ గా ఉంది, మళ్ళీ రిపోర్ట్స్ తీద్దాం అన్నారు. Then he was looking at my face and yesterday you were pale and today you look amazing. What has happened to you? And they said like we got to take the reports again. We got to do the tests again. మరి ఆ రిపోర్ట్స్ తీసినప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయాడు. Then when they did the test they were absolutely surprised. రక్తం లేదనుకున్నది, దేవుడు ఎంత అయితే రక్తం కావాలో అంత రక్తాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. Yesterday I was anemic and pale. Today my blood reports say I am normal. My hemoglobin levels are restored. యాక్చువల్లీ ఆయన హిందూ డాక్టర్. He was actually a non-believer. ఈ కార్యం చూసి ఆయన కూడా మీ దేవుడు గొప్పోడేనమ్మా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. But still he said with his mouth that your Lord is a great Lord. ఆమేన్ 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 ఆమేన్. నేను దీనురాలను కాబట్టి దేవుడు నా మొర్ర ఆలకిస్తున్నాడు. I humbled myself before the Lord. Therefore the Lord heard my prayers. నేను ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ పరిస్థితి చూసి నాకు ఎంతో భారంగా ఉంది. When I came here I had a lot of burden on my heart. ఎందుకంటే ఈ దేశం గురించి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం నాకు ఎంతగానో ఉంది. I feel that there's a lot of burden on me to pray for this country. నేను ఇండియాలో చూసినప్పుడు ఆ తాగుడు కానీ లేదా ఆ పరిస్థితులు కానీ కొంతమంది కుర్రాళ్ళను చూసి లేదా యవనస్తులను చూసి ఏంటా ఈ పరిస్థితి అని చెప్పి ఇండియాలో ఇట్లా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉండేదాన్ని. Initially I used to think this problem of drinking and drugs was only existing in India. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. But when I came here the situation is even worse here. కాబట్టి ఈ దేశం గురించి నేను ప్రార్థన చేయవలసిన భారం నాకు ఎంతో ఉంది. That's why I feel this burden is on me to pray for this country, Australia. రాత్రిపూట నా గదిలో ఉండి ఎంతో దేవునికి మొరపెడుతున్నా. I'm praying to the Lord in my room. ఈ దేశాన్ని దేవుడు బాగు చేయాలి. I'm praying for this country, Australia. ఈ దేశాన్ని ఆస్ట్రేలియా దేశాన్ని క్రీస్తు దేశంగా దేవుడు మార్చాలి. I'm praying to the Lord to transform Australia into God's own country.
మరి ఆ రీతి భారం కలిగి నేనే కాదు మీరు కూడా ప్రార్థన చేయాలి. This burden should not be only on me, even you should have that burden to pray for Australia. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎవరికైనా బాగోకపోతే నా పరిస్థితి చూసి మనం బాధపడతామే. మన కళ్ళ ముందు ఎవరన్నా బాధపడుతుంటే ఆ బాధను చూసి మనం ఎంతో బాధపడతామే. అటువంటిది రేపొద్దున మరి చనిపోయి మన దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందు మన రిలేటివ్స్ కానీ లేదా మనకు తెలిసిన వాళ్ళు కానీ మన కళ్ళ ముందు ఆ నరకంలో పడుతుంటే ఆ బాధను మనం ఎలా సహించగలుగుతాం? In society, when we see somebody who is suffering, we feel bad for them. But imagine if they are not saved and their souls are lost, and if they are going to go for eternal damnation, imagine how much more bad you're going to feel before the Lord. ఈ లోకంలో బాధపడుతుంటే మరి కొంచెం సేపు కాకపోతే కొంచెం సమయం అన్న ఉపశమనం ఉంటుంది, కానీ అక్కడ నరకంలో మాత్రం ఉపశమనం అనేది లేదు. This world is temporary. No matter what pain that you are feeling is only temporary. But imagine eternity, getting damned eternity. కాబట్టి మన పిల్లల కోసం, మన యజమానుల కోసం, మన తోటి వారి కోసం, మన స్నేహితుల కోసం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. That's why we need to have this burden to pray for our children, our friends and our colleagues and our neighbors. ఈ ప్రాంతంలో ఇన్ని వేల మంది ఉన్నారు. There are so many people in here. కానీ దేవుని తెలిసిన వారు ఇంతమందేనా? But there are only few people who know the Lord and who are sitting before the Lord. I'm feeling very bad for this. మా ఫ్రెండ్స్ అంటున్నారు కదా, ఇండియా దేశం వెళ్ళినందుకు నువ్వు, ఇండియా దేశాన్ని వదిలిపెట్టి నువ్వు సిడ్నీ వెళ్ళినందుకు నువ్వు చాలా గర్వించాలి. My friends were saying to me that you ought to feel proud when you go to Sydney. నాకు దీని విషయంలో గర్వంగా లేదు. I'm not proud about coming to Sydney. నేను ఎప్పుడైతే ఒక ఆత్మను సాధించగలుగుతానో, ఒక ఆత్మను రక్షించగలుగుతానో అదే నాకు గర్వం. I'll only feel proud when I save a soul from going from hell. ఎందుకంటే నా దేవుని దగ్గర దానికి తగ్గ బహుమతి నేను పొందుకోగలుగుతాను. Because the Lord is going to reward me for every soul that I'm going to win in this world. నేనే కాదు, మీకు కూడా ఉంది ఆ బహుమానం. It's not just me. This reward is also for you when you do the same job. కాబట్టి మన పిల్లల కొరకు, మన యజమాని కొరకు, మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి. That's why you should have this burden upon you, and you should pray for your children, your friends. మన మొరలు ఆలకిస్తానంటున్నాడు. The Lord has promised to hear us when we pray to Him. ఏ శ్రమైనా, ఏ శోధనైనా, ఏ బాధ అయినా దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు పరిపూర్ణమైన విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. It doesn't matter what you're going through, what your troubles are, what your pains are. Just ask Him and He's going to listen to you. మన కళ్ళ ముందు మన పిల్లలు ఏడుస్తేనే మనం బాధపడుతున్నామే. అటువంటి అప్పుడు మనం కూడా ఆయన పిల్లలమై ఉన్నాం కదా, మనం బాధపడుతుంటే ఆయన ఎంత ఫీల్ అవుతాడండి? Don't we feel bad when our children cry to us? And how much more the Lord will cry for us and feel for us when we are going to pray to Him. కాబట్టి మనం కన్నీరుతో ఆయన్ని అడిగితే నువ్వు అడిగింది నువ్వు తప్పనిసరిగా పొందుకుంటావు. When you go to pray to the Lord in tears, the Lord is going to hear you and He is going to give you what you want. దేవుడు ఏ అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నువ్వు అడగాలే గాని. You need to just ask Him and He is prepared to do any miracle in your life. మీరు మీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నారా? Are you praying for your children? మీరు ఎంత సమయం దేవునితో కేటాయిస్తున్నారు? How much time you are spending with the Lord? నా తల్లి మాత్రం మా గురించి మాత్రం మేము నిద్రపోయినప్పుడు మా తలకాడకు వచ్చి 3 గంటలు ప్రార్థన చేసేది మా తమ్ముడు గురించి, నా గురించి. When we are asleep as children, my mother used to come and sleep and pray for us for at least 3 hours every night. మరి ఆమె ప్రార్థన బట్టే మరి నాకు భాష రాకపోయినా, ఏ పరిస్థితి తెలియకపోయినా దేవుడు దేశ విదేశాలు తీసుకెళ్ళి ఈ విధంగా వాడుకుంటున్నాడు. And what I feel is that whatever my life is today is because is a result of the prayers of my mother. కాబట్టి మీరు ప్రార్థన చేయండి మీ పిల్లల గురించి. That's why you need to pray for your children. మరి నేను చదువుకుంటున్న సమయంలో దేవుడు నాకు 18వ వయసులోనే 18 సంవత్సరంలో పరిచర్యకు పిలవడాన్ని బట్టి మరి నా చదువును ముగించాల్సి వచ్చింది కదా. మరి నేను చదువు ముగించుకుని సేవలోకి వెళ్తే అక్కడ ఇండియాలో మరి భారతదేశంలో ఎవరు విలువిస్తారా, ఈ దేశంలో ఎవరు విలువిస్తారు? కాబట్టి నేను చదువు ఆపుకోకుండా నేను నీ పని చేయాలి, ఇటు చదువు కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. I used to pray to the Lord, Lord, if I stop my studies, no one is going to respect me because I don't have degrees. What am I going to get when I come to your service? కాబట్టి మరి దేవుడు చెప్పారు కదా, నీ చదువు అనేది ఆగదు, నేను నీకు గొప్ప చదివిస్తానని చెప్పారు. But the Lord has promised me that He is going to also give me good education. కాబట్టి మరి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, సార్ నేను ఎగ్జామ్స్కి మాత్రం వస్తాను, నేను చదువుకుంటానికి రావడానికి కుదరదండి, ప్రాక్టికల్స్కి ఎగ్జామ్స్కి వస్తానని చెప్పి ప్రిన్సిపల్ని అడిగాను. Then I went to the principal of my college and told him,
that I can't attend the regular classes, but then I would come directly to the examinations and the practical examinations. ప్రిన్సిపల్ గారు అన్నారు, రెగ్యులర్ గా వచ్చి ప్రాక్టికల్స్ అన్ని రాస్తేనే అన్ని చేస్తేనే పాస్ అవడం కష్టమమ్మా, నువ్వు దేనికి రానంటున్నావు, మరి ఎట్లయితే ఎట్లా పాస్ అవుతావు, డబ్బులు కట్టినా వేస్టేనమ్మా అన్నాడు. Then the principal advised me that this is not going to happen. If you're not going to attend the classes, do you think that you're going to pass through the examination? It's not going to happen. కాబట్టి నువ్వు పాస్ కాకపోతే మాత్రం మమ్మల్ని అడగటానికి హక్కు లేదు మీకు. Then he said to me, this is going to be a waste of money, but if you're going to ready to waste your money, then it's fine. You need not come to the classes. It's up to you. కాబట్టి నేను ఆ మాట, ప్రిన్సిపల్ గారి మాట విని ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నా. ఏంటంటే ఇప్పటి నుంచి నేను నీ పని చేస్తున్నాను కాబట్టి నువ్వు నా పని చేయాలి. Then I came to the Lord and I was saying to the Lord, Lord, I'm going to do your work, you do my work. కాబట్టి మరి ఆ రీతిగా మరి నేను ప్రాక్టికల్స్కి ఎగ్జామ్స్కి వెళ్ళి మాత్రమే రాసేదాన్ని. మరి అనుకోకుండా దేవుడు మాత్రం నాకు ఎంత చదివించారో తెలుసా అండి? MA చదివాను. MA కూడా ఫస్ట్ క్లాస్లో కాలేజీ ఫస్ట్ వచ్చింది నాకు. Do you know what happened? The Lord did my studies, I did His work, and I was the topper in my college, and I did 2 master degrees. That's how the Lord has ఈసారి it. మీరు ఇండియా దేశం వచ్చినప్పుడు నా సర్టిఫికేట్స్ చూపిస్తా మీకు. When any of the teams come to India, I can show you my certificates as well. రెగ్యులర్ గా కాలేజ్కి వచ్చే వాళ్ళే ఫెయిల్ అయ్యారు. People who are going regularly, they themselves failed. నువ్వు ఎలా పాస్ అయ్యావు? How did you pass these నీకు ఎలా examinations? వచ్చింది ఇట్లా? How are you able to get such a distinction? చాలా ఆశ్చర్యపోతారు. Everybody was surprised. మరి నేను కూడా ఏ రోజు పుస్తకం తీసి చదివింది కూడా నాకు తెలియదు. I don't remember studying, being very studious, reading every day. ఓన్లీ ఆ పరీక్షకి వెళ్ళి ఆ పేపర్ చూసి ఏం రాస్తానో నాకు తెలియదు, బట్ పాస్ అవుతా. But I don't know how this happens. I never study for these examinations. I go to the examinations. I write something, whatever that comes to my mind, and that's it. కాబట్టి ఈ రోజు నేను ఎక్కడికైనా వెళ్తే నా పేరు పక్కన ప్రశాంతి దీవెన MA అని చెప్పి పక్కన బ్రాకెట్ లో ఉంటది. And as a result of this faith in the Lord, today my name has 2 degrees beside it. Prashanti Divina MA. నన్ను చూడంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. Now people are now like they are going to honor me a lot. ఈమె ఎంత తెలివిగలదైతే మరి ఎంత చదువు చదివింది అనుకుంటారు. Oh my God, she must be really intelligent, clever, genius that she has a double master degree. నాకేమీ తెలియలేదు. But my mind is empty. I have నేను nothing in my దేవుణ్ణి mind. అడుగుతున్నాను, అడిగిందల్లా ఇస్తున్నావు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇవ్వయ్యా, నేను మాట్లాడాలి, ఇంగ్లీష్ నాకు కావాలని అడుగుతున్నా. Then I was asking the Lord, Lord, you are giving me such a good distinction and degrees. Will you not give me the ability to speak in English? దేవుడు నాతో అన్నారు కదా, అన్నీ ఇచ్చినా నువ్వు వింటావు కానీ ఇంగ్లీష్ ఇస్తే మాత్రం నువ్వు నా మాట వినవమ్మా, కొంచెం సమయం ఉంది ఆగు అన్నారు. Then the Lord said to me, I've given you everything, but the moment I'm going to give you English, you're not going to listen to me anymore. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఉద్యోగానికి వెళ్దామన్నా మెయిన్ ఇంగ్లీష్ అని అడుగుతున్నారు. Because for every job, the main criteria is to have a English language. కాబట్టి నా మైండ్ చేంజ్ అయ్యి ఉద్యోగానికి వెళ్తానేమో, మరి అందుకే దేవుడు కొంచెం సమయం ఉంది ఆగమ్మా అంటున్నాడు. That's why Lord said to me, like, if I give you the ability to speak in English, immediately you're going to go and do a job. You want to leave the service of the Lord. కాబట్టి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏ రీతికి ఇవ్వాలో అన్ని ఆయనకు తెలుసు. That's why the Lord knows when to give us and what to give us. మరి ఒకనొక సమయంలో అయితే నాకు కట్టుకుంటానికి సరైన బట్టలు కూడా లేవు నాకు. I remember a time when I did not have good clothes to wear. అన్ని చిరిగిపోయి ఉండేవి. All that I had was torn rags. మరి చిరిగిపోయి కూడా కుట్టుకుంటానికి పనికిరాక మరి ఆ ఉన్నటువంటి ఆ చిరిగిపోయిన దాన్ని ఇట్లా దాచుకుంటూ వెళ్ళేదాన్ని. I used to hide all the holes in my dress. మరి అట్లాంటి సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, నాకు మంచి బట్టలు అయ్యా, మంచి క్లోత్స్ అయ్యా అని చెప్పి దేవుని అడుగుతా ఉండేదాన్ని. Then I used to pray to the Lord, Lord, give me some decent clothes to wear. దేవుడు ఆ సమయంలో నా ప్రార్థన ఆలకించి ఈ దినం నాకు ఎన్ని బట్టలు ఇచ్చాడో నాకే తెలియదు అసలు. Today I am surprised at the number of dresses that I have. ఎంతో మంచి వస్త్రాలు. They're so good. అవి నేను కొనుక్కున్నాను కాదు. Those are not bought by myself. ఎంతో మంది స్నేహితులు, ఎంతో మంది తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరుగుతుంది. So many friends and well-wishers, they gifted those things to me. ఎంతో కాస్ట్లీ బట్టలు అవి. They are even very costly and expensive. ఆ బట్టలు వేసుకుంటాక నాకు అర్హత లేదు. I'm not even worthy to wear those clothes. మరి ఆ రోజు నేను కాలుకు చెప్పు లేకపోకుండా మరి దేవుని పరిచర్యకి వెళ్ళాను. I still remember starting the service of the Lord even without sandals on my feet. ఈ రోజు నేను వేసుకున్నటువంటి ఈ చెప్పులు ఇండియాలో 2000 రూపాయలు. And the shoe that I am wearing right now, they are the expensive shoe that are available in India. ఇట్లాంటి చెప్పులు ఇండియాలో ఇంత కాస్ట్లీ బూట్లు మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరో చేసుకోలేరు. Nobody will wear such a expensive shoe back in my place. ఇవి కూడా దేవుడు ఒకరి ద్వారా మాట్లాడితే
నాకు ఇవ్వటం And జరిగింది. even these sandals are a gift from somebody else. ఇలా దేవుడు నాకు ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో, ఎలా కావాలో అన్ని దేవుని ద్వారా కొన్ని అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు దేవుడు నాకు జరిగించడం జరుగుతుంది. So even in this way, the Lord is heeding to my physical needs and providing me whatever I ask Him for. మరి ఫస్ట్ నాకు మెంటల్ వచ్చినప్పుడు డాక్టర్స్ కరెంట్ పెట్టారు నాకు తలకి. When I was having psychosis initially, doctors gave me treatment with electricity. ఆ కరెంట్ బాగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ ఆ వేడికి లోపల తలలో ఉన్నటువంటి నాలుగు నరాలు చిట్లిపోయినాయి అన్నారు. 4 of my nerves in my head, they got affected by the heat that is generated from this electrical treatment. ఇది కూడా ఏంటంటే ఈ హాస్పిటల్ కాదని వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కాన్ చేసి చెప్పిన విషయం అన్నమాట. That was not told to me in that hospital, but when I went to another hospital, they had a scan and confirmed this damage. కాబట్టి హాస్పిటల్ వాళ్ళు అన్నారు, ఇట్లా ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి హాస్పిటల్ మీద ఆ డాక్టర్ మీద కేసు పెట్టండి అన్నారు. And the doctors from the other hospital, they advised me that this is a very crude method of treatment and you got to file a case in the court against these doctors. మేము కేసులు కాదు, ఏమి కాదు, మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, దేవుడే ఈ బిడ్డను స్వస్థపరుస్తాడని చెప్పి మా అమ్మ చెప్పడం జరిగింది. Then my mother told to the doctors that we are not going to go and fight against the doctors, or we are not going to seek any treatments anyway. We're going to go to the Lord and ask for Him to heal them. డాక్టర్ అన్నారు, ఏమమ్మా ఇవి నరాలు తెగిపోయి అమ్మా, ఇదమ్మా అదమ్మా, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తే నువ్వు దేవుడు దయ్యం అంటావేంటి, ముందు ఆమె కాదు ట్రీట్మెంట్ నీకు ఇవ్వాలని అంటున్నాడు. Then the doctors were telling to her, do you know anything about medicine? Nerves are the only things which will not regenerate in the body. Once there is a damage, it is permanent. So what we think is that it's not the child who needs treatment, it is you who need treatment. కాబట్టి మరి ఆ సమయంలో నా తల్లి ప్రార్థన చేసింది, బిడ్డను ముట్టు ప్రభువా, నరాలు చేసింది నువ్వు కాబట్టి ఆ నరాలు బాగు చేయి, డాక్టర్లు మా వల్ల కాదంటున్నారు కాబట్టి. మరి ఆడపిల్ల మెంటల్తో బాధపడుతుంటే మరి ఏంటి పరిస్థితి? ఈ రోజు అన్ని పరిస్థితులు బాగున్న వాళ్ళకి ఆడవాళ్ళకి సేఫ్టీ లేదే, మరి పిల్లకి మెంటల్ వచ్చి మరి ఇట్లాంటి పరిస్థితులు డాక్టర్లు కూడా మా వల్ల కాదని అన్న పరిస్థితిలో మరి ఏం చేయగలుగుతాను పిల్లలను ముట్టు అని చెప్పి ప్రార్థన చేస్తుంది. Then my mother prayed before the Lord with tears in her eyes, explaining to Lord how the situation of women back in India is. Even for a woman who is normal, things are bad. And imagine a girl who is having psychosis. డాక్టర్స్ అన్నారు, మరి ఈ నరాలు బలం పొందుకోవాలంటే ఈ నెత్తి మీద గుండు మీద ఎంటికలు అనేవి రాకూడదు అని చెప్పారు. Doctors told her. ఆ లోపల నరాలు బలం పొందుకోవాలంటే తలలో నరాలు బలం పొందుకోవాలంటే ఆమె గుండు మీద ఎంటికలు పెరగకూడదు. Okay. So the doctors advised her to get this injury healed quickly. She need to shave her head. కాబట్టి ఎప్పటికప్పుడు నెత్తి మీద ఎంటికలు రాకోకుండా గుండు చేసేసేయాలన్నారు. So they used to shave my head very regularly. నేను ఇదంతా కాదు, ఈ మా డాక్టర్ల దగ్గరికి వీళ్ళు చెప్పే మాటలు వింటే ఇది కుదరదు, నేను దేవుడి కాళ్ళు పట్టుకుంటా, దేవుడిని అడుగుతా. Then I went to the Lord and I thought like, this is not going to happen with doctors and these treatments are not going to be effective. And then I prayed before the Lord. అయ్యా వాళ్ళు ఎంటికలు రాకూడదు అంటున్నారు, ఎంటికలు లేకపోకుండా బయటికి ఆడపిల్లని నేను ఎట్లా వెళ్ళగలుగుతాను, కాబట్టి ఈ వెంట్రుకలు రావాలి, నా తలలో నరాలు కూడా బలం పొందుకోవాలి. Then I went to the Lord and I said like, Lord, this is a shame for me to shave my head, being a woman. So I ask you to heal me. కాబట్టి అప్పుడు ఆ సమయంలో చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు ఆలకించారు. కాబట్టి ఈ దినాన నా నెత్తి మీద ఉంది ఎంటికల గుండా. If you are seeing hair on my head, don't you think the Lord has heard my prayer? Amen. మరి ఆ రీతిగా దేవుడు ఆ చిట్లిపోయిన నరాలను దేవుడు స్వస్థపరిచారు. నా తల మీద ఎంట్రీలు కూడా పెంచుకోవడానికి కూడా దేవుడు కృప చూపించారు. Not only did the Lord heal those nerves which are irreparable but also the Lord has given me good hair on my head. మరి ఆ రీతిగా దేవుడు అనేకమైన స్వస్థత కార్యాలు కూడా దేవుడు జరిగించారు. Lord has done a lot of healings in my life as well. నాకే కాదు, మా ఫ్యామిలీలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతాలు చేశారు. Not only for me but for also the members in my family. మరి మా అమ్మమ్మకి యాక్సిడెంట్ అయి 12 రోజులు కోమాలో ఉందండి. My grandmother met with an accident. She was in coma for 12 days. మరి ప్రార్థన చేస్తున్న దేవుని దగ్గర I was praying before the Lord. దేవుడు నాతో మాట్లాడారు. The Lord told me, మీ అమ్మమ్మ చనిపోదు, your grandmother is not going to die. డాక్టర్స్ అన్నారు ఇవి చనిపోద్ది, మీరు తీసుకెళ్ళిపోండి, ఇక్కడ చచ్చిపోతే మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, తీసుకెళ్ళిపోండి అని అంటున్నారు. Doctors were very keen to discharge my grandmother because her condition was not improving and they said that she's going to die.
మరి ఈమెతో పాటు ఇంకొక ఇద్దరికి కూడా దెబ్బలు తగిలినాయి. There were 2 others who are also got injured in this accident. మరి డాక్టర్స్ ఏమో మా వాళ్ళగా తీసుకెళ్ళిపోమని చెప్పారు. Doctors were very keen to discharge of my grandmother. మరి ఆ సమయంలో నేను మళ్ళా ప్రార్థన చేస్తున్నాను దేవుని దగ్గర. Then I was praying before the Lord. దేవుడు నా ప్రార్థన ఆలకించారు. The Lord heard my prayer ఆ again. ప్రార్థనలో ఉన్నప్పుడు నేను ఒక దర్శనాన్ని చూస్తున్నా. Then I saw a vision. ఆ దర్శనంలో 3 బకెట్లు ఉన్నాయి. I saw 3 buckets in that vision. ఆ బకెట్ ఒకటేమో చిన్న బకెట్, అది ఇట్లా బోర్లా పడిపోయింది, వెంటనే బోర్లా పడిపోయింది. One bucket turned upside down. ఇంకొక పెద్ద బకెట్ అది ఎప్పుడు గిరిగిరా గిరిగిరా తిరిగి ఇట్లా పడిపోయింది, అది కూడా బోర్లా కొట్టేసింది. Then there was a bigger bucket that also was twirling around and then it also turned upside down. ఇంకొక బకెట్ అది కూడా తిరిగి తిరిగి పడిపోవడానికి బోర్లా కొట్టడానికి రెడీగా ఉంది. The last bucket that which I saw was also ready to turn upside down. అటువంటి సమయంలో ఒక ఆయన వచ్చి ఇట్లా కాలు అడ్డం పెట్టారు. Then suddenly I saw a vision of a leg coming in between ఆ and బకెట్ stopping. పడిపోకుండా ఇలా పట్టుకున్నారు కాలుతో. That leg was preventing that bucket from తర్వాత falling. ఆ బకెట్ తీసి ఇట్లా నిలబెట్టారు. Then they made that bucket to stand upright. మరి నాకు అట్లా దర్శనం వచ్చింది. I saw that vision. అట్లాగే ఆ సమయంలోనే ఆ పాప, ఒక చిన్న పాప అప్పుడే చనిపోవడం జరిగింది. ఇంకొక ఆమె అయితే 3 నెలలు హాస్పిటల్లో ఉండి చనిపోవడం జరిగింది. మా అమ్మమ్మ కూడా చనిపోద్ది అనుకున్నామని దేవుడు బ్రతికించి ఈ రోజు సేవకు వాడుకుంటున్నారు. Now I feel the interpretation of the dream is this. 2 other persons who were injured, they died and succumbed to the injuries. But then the grandmother who was in coma was miraculously healed. ఈ రోజు దేవుడు పరిచర్య చేస్తున్నారు. And she is in the service of the Lord today. కాబట్టి మరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను వీరి కుటుంబం గురించి ప్రార్థన చేయడం జరిగింది. I was praying for Pastor Philip's family. మరి పోయిన రాత్రికాల సమయంలో దేవుడు వీరి కుటుంబం గురించి నాకు ఒక దర్శనం చూపించడం. Yesterday night the Lord has given me a vision about Pastor Philip's family. వివియానా గారు మరి వాళ్ళ కుమారుడు గురించి బాధ ఉందన్న విషయం నాకు తెలియదు. Viviana was feeling bad for her child. మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటంటే, The vision that the Lord showed me is this. మరి సిస్టర్ గారును వాళ్ళ అబ్బాయి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. Viviana and her child was sitting under a tree. ఆ పిల్లోని చూస్తా, వాళ్ళ అబ్బాయిని చూస్తే ఈమె ఎంతో బాధపడుతుంది. The mother was feeling really bad for the child. ఒక చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి వీళ్ళ దగ్గర రావడం జరిగింది. A very tall person approached them. ఇక అతను అంటున్నారు కదా, కీర్తనల గ్రంథం 72:15 వచనం చదువు. They were advising her to read Psalms 72, 15. అందులో ఉన్న మాట ప్రకారము నీ కుమారుడు విషయంలో నేను చేస్తాను. The Lord said that I'm going to do the same thing as it is written in that verse. నువ్వు బాధపడొద్దు Don't feel bad for that. అని చెప్పి ఆ పిల్లని తీసుకుని ఇట్లా ఎత్తుకోవడం జరిగింది. Then she took the child into her arms. ఈ సిస్టర్ గారు వాళ్ళిద్దరిని చూసి ఎంతో సంతోషిస్తున్నారు. Now Viviana was really happy to see the man taking the child in his arms. మొట్టమొదట ఆ మొగలో ఉన్నటువంటి దుఃఖం అంతా పోయింది. All that sorrow in her face is now vanished. చాలా సంతోషంగా చాలా నవ్వుతుంది. Now her face is vibrant and she is having joy in her face. మరి దేవుడు ఆ రీతిగా నాకు దర్శనం చూపించడం జరిగింది. That is the vision that the Lord has shown me. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. హల్లెలూయా. Hallelujah. మరి ఆ రీతిగా మరి నెథానియేలు విషయంలో దేవుడు మంచి గొప్ప అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది ఆయనకి. Lord has got a miraculous plan for Nathaniel. కాబట్టి ఆ బిడ్డ విషయం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం మనకు ఉంది. So we should also pray for this child. మనం మొరపెట్టాలి. We have to pray to the Lord. మన యజమానుల కొరకు, For our masters, మన పిల్లల కొరకు, for our children, మన కుటుంబం కొరకు, for our families, మన పనుల కొరకు, for our works, మన దేశం కొరకు, for our country, మన ఇరుగు పొరుగు వారి కొరకు, for our neighbors, మన బంధువుల కొరకు, for our మన relatives, చుట్టుపక్కల వారి కొరకు, for our people living ahead us. How long are you praying? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? How long are you praying? ప్రార్థన చేయాలండి. You got to pray. దేవుడు రేపు పొద్దున మనం చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు When we die and stand before the Lord, నీ తోటి వారి కొరకు ఏం చేసావని అడుగుతారు. what did you do for your neighbors? నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావని అడుగుతారు. How many souls did you win for the Lord? నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు, ఎన్ని అంతస్తులు కట్టావు, ఎన్ని డబ్బులు సంపాదించావని అడగడు. It doesn't matter how long did you live and how many riches you had. దేవుడు నిన్ను అడిగేదల్లా నువ్వు నా కొరకు ఏం చేసావు, నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు. The Lord is going to ask you only one thing. What did you do for me and how many souls did you win? బయట వారి సంగతి పక్కన పెట్టండి, కనీసం మన కుటుంబంలో వారినన్నా మనం రక్షించుకోగలుగుతున్నామా? At least did you pray for your family members and are you keen about saving your family members? మన కుటుంబం కొరకన్నా ప్రార్థన చేయండి. At least pray for your family. మన కుటుంబంలో వాళ్ళందరూ దేవుని
We want all our family to be with us when we are in heaven. ఇప్పుడు మన కళ్ళ ముందు మన కుటుంబంలో ఉన్న వారికి ఒళ్ళు కాలింది అనుకుందాం. Imagine if somebody is burnt in your family. ఎలా ఉంటది? How do you feel about that? ఎలా బాధపడతారు? How bad you feel about it? మరి కొంచెం కాలినందుకే మీరు అంత బాధపడుతున్నారే. If you're going to feel so bad for somebody who is burnt, ఒకవేళ కాలినా కానీ దానికి ఏదో ఒక మందు రాసి ఏదో ఒక రకంగా దాన్ని నయం చేస్తున్నారే. we got some medicines to heal it here. కానీ ఆ నరకంలో ఒళ్ళంతా కాలుతా ఉంటది. But imagine hell where the whole of your body is going to be roasted. మరి ఆ నరకం నుంచి విడిపించే వాళ్ళు ఎవరు ఉండరు. Who is going to save you from that దానికి hell? ముందు ఉండదు. There is no medicine there. ఎంతో దుఃఖం, There's going to be a sorrow, ఎంతో బాధ, great depression. కన్నీరు. There are going to be ఆ tears. కన్నీరు ఎవరు తుడిచేవారు ఉండరు. Nobody can wipe those tears. కాబట్టి ఇది సిద్ధపడే సమయం మనకి. That's why this is the period of దేనికి grace. సిద్ధపడాలి? For what? ఆ నరకం నుంచి విడుదల పొందడానికి, To escape from the eternal ఆ damnation and పరలోకానికి hell. వెళ్ళడానికి, To reach heaven. మన దేవుణ్ణి ఎదుర్కొనడానికి, To face the Lord. దేవునితో మన వివాహం జరగాలి. To get married to the Lord as His ఆ bride. వివాహానికి మనం సిద్ధపడాలి. We have to prepare for that marriage with the ఈ Lord. మధ్యన మా ఇండియాలో చాలా పెద్ద కోటేశ్వరుడు అనిల్ అంబానీ కూతురు పెళ్లి జరిగింది. ముఖేష్ అంబానీ కూతురు. There was a marriage of a very big shot back in India. His name is Mukesh Ambani. ఆ పెళ్లి గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. People were everywhere were talking about this marriage. యూట్యూబ్ లో ఎంతో గొప్పగా There are a చూపిస్తున్నారు. lot of videos on YouTube showing how grand this marriage was. మా ఫ్రెండ్స్ అంటున్నారు కదా, ఎంత గొప్పగా చేస్తున్నారు చూసావా? My friends were saying to me like how rich this marriage is, how grand it is. నేను అన్నాను వాళ్ళతో, I was saying to them, ఈ ముఖేష్ అంబానీ ఏముంది, ఇంతకన్నా గొప్ప పెళ్లి అక్కడ జరగబోతుంది. what is Mukesh Ambani's marriage when it comes to the marriage of the Lord? మనుషులే ఇంత ఘనంగా చేస్తున్నప్పుడు If men could do a marriage in such a grand ఈ మనుషులు fashion, చేసిన దేవుని యొక్క వివాహం ఎలా ఉంటది? how will be the marriage of the Lord who created these men? కాబట్టి అంత గొప్ప వివాహానికి మనం రెడీ కావాలా. That's why we need to prepare for this marriage. ఇప్పుడు ముఖేష్ అంబానీ వివాహానికి ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళిస్తారా? Will anybody can go into a rich man's marriage? వాళ్ళకు తగ్గ వాళ్ళని పిలుస్తారు. They will only be invite certain people to that marriage. అదే రీతిగా పరలోకంలో జరగబోయే వివాహం పరిశుద్ధ వివాహం కాబట్టి, చేసుకోబోయేది పరిశుద్ధుడు కాబట్టి, మనం కూడా పరిశుద్ధంగా ఉంటేనే ఆ వివాహానికి ఆహ్వానితం అవుతాం. That's why because the marriage that's going to happen in heaven is a holy matrimony, we got to also have this holiness in us. కాబట్టి మనందరం పరిశుద్ధులుగా సిద్ధపడాలి. That's why we need to prepare in holiness. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యము. You cannot please the Lord without being holy. కాబట్టి మనం పరిశుద్ధత ధరించుకోవాలి. That's why we need to wear the clothes and garments of holiness. మనం ప్రార్థన చేయాలి. We got to pray to the Lord దేవునితో అంటగట్టబడి ఉండాలి. so that we may join with the Lord. నీ పిల్లలతో మాట్లాడుకోకుండా నువ్వు ఎన్ని రోజులు ఉండగలుగుతావు? How many days can you stay without speaking to your children? మరి నీ దేవునితో నువ్వు ఎన్ని రోజులైనా మాట్లాడి? So how long has it been that you spoke to the Lord? నీ పిల్లలు నీతో మాట్లాడకపోతే నువ్వు ఎంత ఫీల్ అవుతావు? How do you feel if your children don't speak to you? మరి నువ్వు దేవునితో మాట్లాడకపోతే ఆయన ఎంత బాధపడుతున్నాడు? So how will the Lord feel when you don't speak to Him? మరి నువ్వు దేవుని ఎంత బాధపడుతున్నావు? Don't you think you are causing sorrow and grief to the Lord? ఆలోచించుకో. You got to think about it. మనం ఇక్కడికి వచ్చి కూర్చుని ఏదో విని వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. There is no point in simply coming to the church, listening with one ear and leaving it out. విన్న వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటాం వల్లే సంతోషం ఉంది. When you walk in the word of the Lord, then only comes the real joy in our lives. కాబట్టి ప్రార్థన చేయాలి. That's why we need to pray. నువ్వు దేవునితో మాట్లాడాలి. You need to speak to the Lord. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. Lord is willing to speak దేవుడు back ఎంతో to you. ఆశతో చూస్తున్నాడు నీ దగ్గర నుంచి. He is looking at you. నా కుమారుడు నాతో మాట్లాడాలి. She is going to speak to నేను me. నాతో మాట్లాడాలి. I need to speak back to మేమిద్దరం them. కలివేసుకుని ఉండాలి. We need to be together. కాబట్టి నువ్వు ఆయనకి సమయం ఇవ్వు. That's why you need to give time ఈ to the రోజు Lord. నుంచి నువ్వు ఆయనకి సమయం ఇవ్వు. From this day onwards, let నీ us make a కుటుంబంలో point. ఆయనకి చోటు ఇవ్వు. Give a place for Him in your family. నీ కుటుంబం నీ ఇంట్లో అన్నిటికీ చోటు ఉంది. నీ దేవునికి చోటు ఉందా? There is space for everything in your house, but is there a space for in your family for the Lord? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? Is there the Lord in your house? ఆలోచిస్తున్నారా? Are you thinking about this? ఆలోచించుకోండి. You got to think about it అన్నీ seriously. ఉన్నా దేవుడు లేకపోతే అంతా వ్యర్థమేనమ్మా. If you have everything and without the Lord, it's all waste. మొత్తం వేస్ట్, అంతా వ్యర్థమే. కాబట్టి ఈ దినం నుంచి మేల్కోండి, ప్రార్థన చేయండి. At least be vigilant from this day and make it a point that you pray to the Lord. కొద్ది సమయం దేవునితో ఏకీభవించండి. At least some of your time give it to the Lord. దేవుని మీద ఉన్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది. The plan that the Lord has upon you is really miraculous. దేవుని ద్వారా ఎన్నో చేయాలనుకుంటున్నాడు ఈ దేశంలో.
The Lord wants to do great things through you in this country. నువ్వు ఉన్న ప్రాంతంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. He wants to do miracles in the place that you are placed. ఎలా చేయాలనుకుంటున్నాడు? Do you know how He wants to do this? ఎట్లా చేయాలనుకుంటున్నాడు? Do you know how? అది తెలియాలంటేనే నువ్వు దేవునితో మాట్లాడు. To know that plan, you need to go and seek the Lord. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. That's why the Lord is saying to us, ask me and I shall give it to you. నీకున్న శ్రమ నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు. I am going to lead you out of all the temptations that you are facing right now. లోకంలో ఎవరున్నా గానీ, In this- ఎట్లాంటి వారైనా గానీ, కొద్ది సమయం వరకు, కొంతకాలం వరకు మనతో ఉంటారు. No matter who is in this world, and all relationships are temporary in this world. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నీతో హాయ్ బాయ్ అంటే బాగానే ఉంటారు. When everything is fine, all your friends are with you and relatives are with you. మరి పరిస్థితి అంతా మారిపోయింది అనుకోండి, But- నీ వల్ల వాళ్ళకి ఉపయోగం లేదనుకోండి, నీ మొహం చూస్తారా? But when the circumstances go bad with you, are they still with you? And are they willing to be with you and share your sorrow as well? అట్లాంటి వారి వల్ల ఎందుకు ప్రయాసపడుతున్నావు? Is it for people like this that you're feeling bad? నువ్వు ఏదున్నా లేకపోయినా కానీ నిన్ను ప్రేమించే నీ దేవునితో నువ్వు వెతుకుంటలేకపోతున్నావు. But why are you neglecting the Lord who is with you at all times? మరి అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని కొరకు నువ్వేం చేస్తావు ఈ రోజు నుంచి? What are you going to do for a Lord who is going to love you so ఆయన much? ప్రేమ ఎంతో వెలకట్టలేనిది. His love is priceless. నువ్వు ఎంతగా బాధపెట్టినప్పుడు కూడా ఆయన నీకు క్షమిస్తానని అన్నాడు. No matter how bad you are, He is still ready to forgive you. ఈ లోకంలో ఎంత తప్పు చేసినా కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. There are limits to the wrongs that we could do in this world. నువ్వు చేసినటువంటి మనం చేసిన తప్పుకి ఎప్పుడో ఒకసారి శిక్ష అనేది అనుభవించాలి. We have to face the consequences for whatever we do in this world. మరి ఆ శిక్షకి ఒక్కొక్కసారి క్షమాపణ దొరకవచ్చు. In this world, we might not even get forgiveness for the things that we have done. కానీ మన దేవుడు మాత్రం మనం చేసినటువంటి ప్రతి తప్పుని, ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని క్షమించి ఆ పాపం నుంచి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. But the Lord is great enough and gracious enough to forgive every sin that you did in your life. మనం చేసిన పాపాలు లేదా మనం చేసిన తప్పులు ఇతరులతో మనం చెప్పుకోలేము. We might not be able to confess our sins to our friends or our family. మనం చేస్తుండొచ్చు. We could have did some grave sins in our personal life. అట్లాంటి పాపాలైనా అట్లాంటి తప్పులైనా దేవుడు క్షమించలేని పాపం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. But then the Lord is ready to forgive no matter how grave the sin is. కాబట్టి ఏ పాపమైనా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో. Whatever it is, confess before the Lord. ఆ తప్పు దేవుడు క్షమిస్తాడు. The Lord is willing to forgive ఈ you. రోజు నీకు పాప క్షమాపణ కలిగిస్తాడు. This is the day of నీ salvation. పాపం నుంచి విడుదల చేసి పరిశుద్ధురాలుగా చేస్తాడు. He is going to make you holy. ఎంతో అందమైనటువంటి, ఎంతో సుందరమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఒక రాణిలాగా ఏలేటటువంటి రోజు నీకు ఇస్తాడు. You're going to be a king and queen in the kingdom of heaven, and imagine how beautiful it is. నాకు ఒక ఆశ ఉంది. I have a hope. ఎప్పటికైనా ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళాలి. I want to go to England at some point of my time. ఎందుకంటే అక్కడ రాజు రాణి పాలన ఎలా ఉంటుందా అని. I wanted to see how the ruling of the king and queen over in England is. ఆ రాజ్యంలో రాజు రాణి చేసేటటువంటి పరిపాలన ఎలా ఉంది, వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏ రీతిగా ఉంటుందని చూసి నేను ఒక విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది. I was really curious about how the ruling of a king and queen will be like. ఈ లోకంలో రాజు రాణి చేసే పరిపాలన ఎలా ఉంది, నా దేవుని దగ్గర ఆ పరలోక రాజ్యంలో నేను రాణిగా ఉండి పరిపాలన చేసేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. I was so curious about this is because I am going to be a queen in the kingdom of the Lord. So I want to know how a king and king rules their country. మరి ఆ పరిపాలన అనేది ఓన్లీ రాజు రాణి పాలన ఇంగ్లాండ్ వరకే ఉంటుందేమో. Here, the kings and queens have their own territory which is limited by geography. కానీ మనం చేసేటటువంటి రేపొద్దున పరిపాలన ఆ పరలోక రాజ్యానికి మొత్తం మనం ఒక్కరమే రాణిగా ఉంటాం. But when you're going to be a king and queen in the heaven, your kingdom is going to be endless. అక్కడ నీకు ఇక ఏది తిరుగులేదు. You are like a monarch Yeah. in a good sense. ఇక్కడ ఈ లోకంలో మరి బంగారానికి ఇక్కడ ఎంత తిరుగుతుందో నాకు తెలియదు. మరి ఇక్కడ I don't know the value of gold in this country. మరి వజ్రాలకి లేకపోతే డైమండ్స్ కి మరి ఇక్కడ ఎట్లా ఉంటుందని నాకు తెలియదు. I don't know about even diamonds and rubies here. మరి ఆ బంగారాన్ని ఎంతో విలువగా, ఎంతో శ్రేష్టంగా, ఎంతో ప్రేమగా చూసుకుంటాం. We value a lot of gold and diamonds and jewelry. మరి అట్లాంటి బంగారము, అట్లాంటి వజ్రాలు, అట్లాంటి నవరత్నాలు మనం ప్యాక్ చేసి నడవబోతున్నాం ఎప్పుడైనా. Imagine in heaven these things they have no value at all, for there will be payments of diamonds and rubies. కాబట్టి
మరి అట్లాంటి సుందరమైనటువంటి పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే మాత్రము మనం ఎంతగా దేవుని దగ్గర సిద్ధపడాల్సిన అవసరం ఉంది. That's why we need to prepare ourselves for this kingdom of glory of the Lord. మనం మొదలుపెట్టవలసినటువంటి అవసరం ఉంది. We need to pray to the Lord. ఈ లోకంలో ధనవంతుని వివాహానికి వెళ్ళాలంటే నేను ఎంతో సిద్ధపడుతున్నాను. You need an invitation to go to a rich man's marriage, దానికి కూడా వాళ్ళకి తక్కువ మాత్రమే ఇన్విటేషన్ కదే. and they are going to invite only few people who are they themselves are big shots. మరి ఈ లోకంలో మరి ధనవంతులు వెళ్ళే మరి అన్ని నిలుస్తున్నప్పుడు If there are certain restrictions in this world for a big man's marriage, ఆ పరలోక రాజ్యంలో ఆ ధనవంతుడి పెళ్లికి మరి అధికంగా ఆ పరిశుద్ధుని వివాహానికి మనం వెళ్ళి కావాలంటే అంతగా సిద్ధంగా ఉండాలి. అంతగా ఆత్మీయ జీవితంలో మనకి ధన్యులుగా ఉండాలి మనం. that's why I tell you, we need more preparedness in our spirit to meet the richest man in this whole universe, that is the Lord Jesus Christ. కాబట్టి ఆ ధనవంతుని మనం ఎదుర్కోవాలంటే మనం కూడా ఆత్మలో ధనవంతులుగా మార్చబడతా ఉండాలి. To meet this rich man in heaven, we got to transform our spirit into richness. మరి ధనవంతులు పేదవారిని ఎలా చూడరో As how the rich man will not care about the poor, పరిశుద్ధుడు పాపమును కూడా రేపొద్దున తోసివేస్తాడు నరకానికి. in the same way, the people who are in sin are not welcome to this holy matrimony of the Lord. కాబట్టి ఆ పాపాన్ని ఇక్కడ విడిచిపెట్టేయాలి. That's why let us leave this poverty of sin over here in this world. దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను మనం అలంకారంగా చేసుకోవాలి. Let's wear this garment of Holy Spirit that the Lord is bestowing on us. మరి అర్థంలో చూసుకుంటే మనము మనకు ఎలా కనబడుతుందో When we see in the mirror, we see our face. మరి ఆయన తన గాయాలు ఇక్కడ చూసుకుంటున్నప్పుడు ఆ గాయాలు నువ్వు నేను కనిపించాలి. When the Lord looks into his piercings, he is going to look you and me in there. కాబట్టి అలా కనబడాలంటే మనం సిద్ధపాటు చేసుకోవాలి. To appear in the injuries of the Lord, we got to transform ourselves into the body of the Christ. మరి కాబట్టి ఆ పరలోకానికి మనం సిద్ధపడాలి కదా. Shouldn't we prepare for this holy matrimony? సిద్ధపడాలా? Shall we prepare ourselves? సిద్ధపడాలా? Shall we prepare? ఎన్నో వాటికి ఇంటి దగ్గర వదిలిపెట్టడం కాదు. Don't leave the word that you heard here just in the church. ఈ చర్చి వాతావరణంలో వదిలివేసి వెళ్ళిపోవడం కాదు. Don't go outside the church and forget everything. నువ్వు వెళ్ళేటప్పుడు ఈ వాక్యాన్ని మోసుకుని ఇంటికి వెళ్ళు. Carry this word in your heart. నీ దేవుని తీసుకుని వెళ్ళి ఇంటికి. Take the Lord with you. నీ దేవుని తీసుకెళ్ళి నీ యజమానికి నీ బిడ్డలకు ఇవ్వు. Go and give this Lord and this word to your friends and family. నీ గృహంలో దేవునికి చోటు ఈ సమయంలో. Give a place for the Lord in your house. నీ కుటుంబాన్ని మొత్తం దేవుడు మార్చేస్తాడు. The Lord is going to transform your నీ family. కుటుంబంలో ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు. No matter what the situation is, the Lord is going to నీ transform కుటుంబంలో it. ఇరుకుందా, ఇబ్బంది ఉందా, సమస్య ఉందా, శోధన ఉందా, శ్రమ ఏదైనా కానీ ఎనీవే దేవుడు మొత్తం దాన్ని సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Is there pain, depression, sorrow or temptation in his house? The Lord is able to heal every single of it. ఆయన సాల్వ్ చేయలేని ప్రాబ్లం అంటే ఏదీ లేదు. There is no problem that the Lord cannot solve. కాబట్టి నీ దేవునికి చెప్పు. So go and speak to the Lord. నీ దేవునికి చెప్పు నీ సమస్య ఏంటో. Pray to him about your problems. నీకు నీ దేవునికి ఏం అడ్డం ఉంది? What is preventing you from going to the ఆ Lord? అడ్డాన్ని ఈ రోజు తీయేసుకో. Take it away. దాన్ని దూరం చేసుకో. Take that away. దేవుడు దూరం చేసేది ఏదైనా వదిలిపెట్టేసుకో. If there is anything that is preventing you from going to the Lord, take it away. కాబట్టి అది నువ్వు వదిలిపెట్టుకుంటే నువ్వు దేవునితో నువ్వు సహవాసం చేయగలుగుతావు. The moment you take this obstacle, then you're going to reach the Lord. నీ దేవుని కొరకు ఈ లోకంలో మరి నీ దేవుని వదిలిపెట్టి ఈ లోకంలో వాటిని నువ్వు దగ్గర తెచ్చుకుంటే If you get closer to this world, మరి ఈ లోకం అనేది నీతో ఎప్పుడు రాదు. this world is temporary. ఓన్లీ నువ్వు చనిపోయే వరకు నీ వరకు వస్తుందేమో. Maybe it will be with you until the moment you die. చచ్చిపోయిన తర్వాత నేను తీసుకెళ్లే వాళ్ళు ఎవరండి? But what after that? నీతో పాటు ఎవరు వస్తారండి? Who is going to come with you afterwards? నీతో ఏది రాదు. Even none of your riches is going to come with you. ప్రేమించిన వారైనా, No matter how much you love that person in this world, no matter how much you like them here, కష్టపడిందైనా, no matter how much hard you work for ఏది it, రాదు. nothing is going to come with you. నీతో వచ్చేదల్లా నీ దేవుడు మాత్రమే. The only thing that comes to you is the Lord himself. కాబట్టి అట్లాంటి దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండు. So that's why you need to have this relationship with the Lord who is going to be అట్లాంటి eternal. దేవుని నువ్వు గట్టిగా పట్టుకో. Hold on to him fast. గుడ్డివాడు కేకేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించు 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 అని కేకలు పెట్టాడు. Pray exactly like that blind man who was praying to him like, Son of David, have mercy upon me. మరి అక్కడ ఎంతమంది జనప్రవాహం ఉన్నారు, అంత జనప్రవాహంలో కూడా మరి దేవుని మీద విశ్వాసంతో కేకలు వేసినప్పుడు ఆ గుడ్డివాడు కేకకు దేవుడు దాటిపోలా. You see, there were so many people over there,
And this blind man was crying to him, but then the Lord heard this blind man's prayer out of among all the people who were there. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా కానీ నువ్వు విశ్వాసంతో నీ దేవుని పిలిచినటువంటి పిలుపు దేవుని నీ దగ్గరికి తీసుకొస్తుంది ఈరోజు. You might think there are many people who are there who are great, rich, and etc. But then the moment you pray to the Lord is going to hear to you no matter who you are. నీ కేక ఈరోజు దేవుని వెనక్కి తీసుకురావాలి. Sorry. నీ పిలుపు నీ దేవుని నీ దగ్గరికి తీసుకురావాలి. Your cry to the Lord should bring the Lord to you closer. ఏ పరిస్థితిని బట్టి నీ దేవుని దూరం చేసుకున్నావో, No matter what situation made you go against the Lord, మళ్ళా మన తప్పు మనం గ్రహించుకుని when you know that you are doing a mistake, ఆ పాపాన్ని విడిచిపెట్టి when you leave that sin, ఆ పాపంలో నుంచి బయటికి వచ్చి when you come out of that sin, దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, Lord have mercy upon ఈ me. పరిస్థితిలో నేను ఉన్నాను, I am in this bad situation. నన్ను జ్ఞాపకం చేసుకో, Remember me. నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను, I want to be with you. నా పాపాన్ని క్షమిస్తావా, Forgive my sin. నా పాపాన్ని క్షమించు, Please forgive my sin. నేను నీతో సహవాసం చేస్తా. I want to have this relationship with you. నువ్వు ఎప్పుడైతే అలా పిలుస్తావో The moment you pray that prayer, దేవుడు the Lord, నా కుమార్తె రా, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, సంతోషంతో హత్తుకుంటాడు దేవుడు. the Lord is so willing to come and hug you. My daughter, my son, I love you so much. ఆయన నిన్ను ఎత్తుకుని సంకనెత్తుకుని ముద్దాడుతూ ఉంటాడు. He is going to take you in his arms and he's going to kiss you like his own son and daughter. నిన్ను సంకనెత్తుకుంటాడు, He's going to get you in his arms. నిన్ను ఉన్నతమైన స్థలాల్లో పెడతాడు, He want to transform your life and take you to నిన్ను great గొప్ప స్థితిలో places. పెడతాడు. He want to transform your life. కాబట్టి That's why ఇలా మొరపెట్టు. this is the day, this is the time. Pray to him. ఈ రోజు మన కుటుంబం కొరకు చాలా ప్రార్థన చేయాలి. Pray for your family, మన సంఘం కొరకు ప్రార్థన చేయాలి. for our church. ఈ రోజు దేవుడు మనకు పెడుతున్నటువంటి భారం ఇది. This is the burden the Lord is going to give to you మన today. తోటి వారి రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. We need to feel bad for the people who మన are dying. కుటుంబంలో వారి రక్షణ కొరకు మనం కష్టపడాలి. We need to feel that pain for the people who are getting lost. దేవుని యందు ప్రభువునందు ప్రయాసం అనేది వ్యర్థం కాదు ఎప్పుడు. Whenever you do anything for the Lord, it's not going to go in waste. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. You're going to get a reward for whatever you do for the Lord. ఈ లోకంలో కష్టపడిన దానికి జీతం ఇస్తారు. In this world, you get paid for whatever work you do. నువ్వు దేవుని పనికి కూడా కష్టపడిన దానికి అంతకన్నా గొప్ప జీతం ఉంది అక్కడ. Don't you think the Lord is going to reward you more for whatever you do for Him? కాబట్టి That's why. ఈ రోజు నుంచి సగం పని దేవునికి కేటాయించు నువ్వు. That's why I'm telling you, from this day, half of your time, give it to the Lord. నీ స్నేహితులతో కలిసినప్పుడు నువ్వు దేవుని పరిచయం చేయడానికి. Whenever you meet with your friends and relatives, speak to them about the word of the Lord. నేను ఇక్కడికి రాగానే సిస్టర్ గారు మీ అందరికి నన్ను పరిచయం చేసింది. When I came here, sister has introduced me to all of you. నేను మీ గురించి నేను తెలుసుకోగలిగాను. I was able to get to know about నా you. గురించి నేను తెలుసుకోగలిగాను. You were able to get to know about me. అట్లాగే మనం కూడా మన స్నేహితులతో కలిసినప్పుడు మన దేవుని పరిచయం చేయాలి. In the same way, whenever you're meeting anybody, be it family or friends, speak to them about the Lord. Introduce the Lord to them. వాడు దేవుని తెలుసుకోవాలి, దేవుడు కూడా వీళ్ళని తెలుసుకోవాలా. In the same way, they should know this should be a reciprocal relationship. అలా కలిపేవారుగా ఉండాలి మనం. We need to be that people who are going to bring people to the Lord. దేవుని చేర్చేవారుగా ఉండాలి మనము. We need to be the people who should bring people to the Lord. స్నేహితులుగా మారాలి మనం ఈ రోజు. We need to be the friends to the Lord. అవుదామా? Shall we become the friends of the Lord? ఫ్రెండ్షిప్ చేద్దాం ఆయనతో. Shall we do a friendship with the Lord? దేవుడు నీతో చేస్తాడు అంటున్నాడు. The Lord is prepared to be your friend. నా కుమార్తె నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను. My daughter, I'm going to love you so much. నువ్వు నాకు కావాలి. I want you. నేను నిన్ను కింద నడిపించను, నేను నిన్ను ఎత్తుకుంటాను ఇప్పుడు. I'm going to transform your life and lift you up. నేను నిన్ను ఎత్తుకుంటున్నాను. I'm going to hug you. నువ్వు నన్ను ప్రేమిస్తావా? Will you love me? నా పని చేస్తావా? Will you do my నా work? కొడుకుంటావా? Will you stand for me in this world? నీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తాను. I'm going to give you mighty blessings. నా కొరకు కష్టపడినందుకు ఉన్నతమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తాను. I'm going to reward you more for whatever you do for me today. ఇక్కడే కాదు, Not just here, అక్కడ కూడా in the world that is coming as well. పరిశుద్ధుల ముందు పిలిచి, Among all the "నీవు నా holy men." కుమార్తె, నా కుమారుడని గొప్ప బహుమానం నేను ఇస్తాను. I'm going to reward you before all the holy people who are gathered in the heaven. పరిశుద్ధులందరి మధ్య Among all the holy people, ఈ మన దేవుడు పరిచయం చేస్తా. the Lord is going to introduce you. మన తలకి జీవ కిరీటం పెట్టబోతున్నాడు. He's going to give you a crown of life. జీవ కిరీటం పెట్టబోతున్నాడు. Crown of life. ఆ పరిశుద్ధుల మధ్య మనం జీవ కిరీటం ధరించబోతున్నాం. Among every holy man who is watching you, getting that crown ఆ of కిరీటం glory. నీకు కావాలంటే Do you want that crown of glory? నువ్వు నీ ఆత్మ కొరకు కష్టపడు. You need to strive for the souls of దేవుని people. పని కొరకు కష్టపడు. Strive for the Lord. దేవుని పని కొరకు శ్రమపడు. Try to do the hardship for the Lord's ఈ work. రోజు నుంచి
from this day onwards. రోజుకి కొంత సమయం అన్న దేవుడికి కేటాయించండి. At least give some time for the Lord. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు తల్లి. The Lord is willing to speak to you. చాలా బాధపడుతున్నాడు ఆయన. He is feeling very depressed because you are not there. కొంచెం సమయం అన్న నాకు ఇవ్వలేకపోతున్నారా అని. Can't you give me small time in your నా life? బిడ్డల కోసం నేను ఇన్ని ఇచ్చానే, నాతో మాట్లాడడానికి కూడా వాళ్ళకి సమయం లేదా అని. I'm giving you so much. I've blessed your life so much. Are you not willing to spare some time of your day? కన్నీరు గారుస్తున్నాడు. The Lord is in tears. దుఃఖపడుతున్నాడు. He is feeling bad. కాబట్టి ఆయన కన్నీరు మనం తుడవాలి ఇప్పుడన్నా. Is it not our responsibility to wipe the tears of the Lord with our love? బాధపడొద్దు. నేను ఇక నుంచి నేను ప్రార్థన చేస్తాను, నేను నీతో సహవాసం చేస్తాను, నేను నీతో ఉంటా, నీతో ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పి ఈ రోజు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. Is it not the right thing that we should go to the Lord and say, Lord, we are sorry, we made you sorrowful? మాట ఇవ్వడం కాదు, It's not telling to me. ఆ మాట ప్రకారం మనం జీవించాలి. It has to live by the word. దేవుని దగ్గర ఎన్నో ప్రమాణాలు చేస్తాం మనం, We might make many promises to the Lord, కానీ ఆ మాట ప్రకారం జీవించలేము. but do we live with that word? మరి అలా జీవించాలన్నా కానీ If you want to live by that word, అలా జీవించేటట్టు నన్ను చేయమని దేవుడిని అడగాలి. even for that we need the help of the Lord. అప్పుడు దేవుడు నా రీతిగా నిలబెట్టగలుగుతాడు. And then you will be able to stand on your word. కాబట్టి మన మొర దేవుడు ఆలకిస్తానంటున్నాడు కాబట్టి ముందు మన ఆత్మీయ స్థితిలో దీనులుగా మనం ఉండాలి. So because the Lord has promised to listen to us, let us be humble and modest before Him and pray to Him. నువ్వు దీనురాలుగా ఉంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు. The moment you humble yourself, the Lord is going to listen to your prayer. నీ హృదయంలో ఆయన ఉంటానంటున్నాడు. He wants to come and stay in your heart. నీతో ఉంటానంటున్నాడు. He wants to have a relationship with నీ you. ద్వారా గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. He wants to do mighty things with you. ఈ లోకములో అన్ని శాసించేటట్టు నేను చేస్తానంటున్నాడు. He is going to make you a ruler even in this world. ఇక్కడే కాదు, Not just here, అక్కడ కూడా. but even a king in the kingdom of the Lord. దేవుని నామములో ఏది శాసించినా In the name of the Lord, no matter what you speak, అది అట్లా ఉండాల్సిందే. it will be done. నువ్వు ఎలా కావాలంటే అట్లా ఉండాల్సిందే. It will be done. అట్లా ఉండాలంటే If you want that, నువ్వు దేవునిలాగా ఉండాలి. you have to transform yourself into a Lord. ఓకే? ఉంటారా? Will you be like that? ఉండగలుగుతారా? Will you transform into yourself into ఈ the రోజు Lord? నుంచి దేవునితో సంభాషణ చేస్తారా? Will you start conversing with the Lord? ఈ రోజు నుంచి దేవునితో సహవాసం చేయగలుగుతారా? Will you have a relationship with the Lord from today onwards? దేవుడు నిన్ను వదిలిపెట్టడు తల్లి. The Lord is not going to leave you. దేవుడు ఇప్పటి నుంచి నిన్ను వదలలేక. He will never leave you. నువ్వు ఎంత కాదనుకున్నా ఆయన నిన్ను వదలలేక. No matter how much you don't want to have a relationship with Him, He will not leave నిన్ను you. వెంట పెట్టుకునే ఉంటాడు. He will be after you all the నీ time. బిడ్డతో ఉంటాడు. He will be with your నీ children. యజమానితో ఉంటాడు. He will be with your masters. నీకు ఏ పరిస్థితిలో అయినా కానీ ఆయన తోడుగా No ఉంటాడు. matter what your situation is, He is going to walk along with you. ఈ సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. That is the grace that the Lord is anointing us with right now. ఆత్మతో మనల్ని అభిషేకించబోతున్నాడు. We are going to be anointed with that such spirit. ఆత్మను పొందుకోవాలి ఇప్పుడు. We need to have that Holy Spirit in us. మనం పొందుకోవాలి ఇప్పుడు. We need to have that power. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం పొందుకోవాలి. The Holy Spirit, we need to have it now. ఆత్మతో మనం నింపబడాలి. We need to be filled with the Holy Spirit. నింపబడమే కాదు, ఆయన మన ఇంటికి తీసుకెళ్ళాలి ఇప్పుడు. Not just being filled with us, we got to take it with us with the home. ఇప్పుడు ఒక్కళ్ళగా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. We're not going to go our home alone. నీతో పాటు నీ దేవుడిని తీసుకెళ్ళు. You are taking the Lord with you, with yourself. దేవుడు నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. The Lord is willing to walk along with you wherever you go. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. The Lord is going to do miracles in your family. ఆ కార్యం పొందుకుంటానికి సిద్ధంగా ఉండు ఇప్పుడు. Are you prepared to have this been done in your family? కాబట్టి మన తప్పులు ఒప్పుకొని, మన పాపములు ఒప్పుకొని, మన ఔదార్యతలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఇప్పుడు ప్రార్థన. So let's repent and be humble ourselves before the Lord. మన ప్రార్థన ఆలకిస్తాడు ఇప్పుడు. The Lord is going to listen to our prayers now. దేవుడు నీతో వస్తున్నాడు ఇప్పుడు. The Lord is going to come along with you when you go నీతో home. పాటు వస్తానికి సిద్ధంగా ఉన్నాడు. He is prepared to come along with you. నువ్వు పిలువు ఆయన్ని. All that you need to do is ask Him, రా అని అడుగు. Lord, come with me. మా ఇంట్లోకి రాయ్యా. Come to my home. You are welcome, Lord. నా హృదయంలోకి రాయ్యా. Welcome into my heart. నా జీవితంలోకి రా, నా బిడ్డల జీవితాల్లోకి రా, నా యజమాని జీవితంలోకి రా అని చెప్పి అడగండి. Come into my life. Come into the life of my family people. Come into my relatives' life. ఓకే, నేను వస్తున్నానమ్మా. The Lord is willing to, and He is coming with you. ఇక నేను మీతోనే ఉంటా. I am going to be with you forever. మిమ్మల్ని నేను నడిపిస్తానే ఉంటా. I am going to lead you in your life. మీకు ఏది కావాలని నేను అది ఇస్తా. నేను ఎలా జీవించాలా, నేను మిమ్మల్ని ఎలా చేయాలో అలా చేస్తా. I am going to give you a plan, and I am going to transform your life, and I am going to give you whatever you ask in my name. కాబట్టి So, ప్రార్థన చేద్దామా? shall we pray? ప్రార్థన చేద్దామా? Shall we pray? ప్రార్థన చేద్దాం. We are going to pray now. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. For a few minutes we are going to spend it before the దేవా, Lord. నేను పాపిని. Lord, I am a sinner. నేను పాపం చేసి నేను నిన్ను దూరం చేసుకున్నాను. My sin has separated me from you. దయచేసి నా తప్పు క్షమించయ్యా.
Lord, forgive my sin. దయచేసి నా తప్పు క్షమించు. Lord, forgive my sin. మొరపెడితే నా మొర్రింటానంటున్నావు. I am praying to you, Lord. నాకు మొరపెట్టడం నేర్పయ్యా. Lord, teach me how to pray to you. నాకు నేర్పు. Teach me, Lord. నేను నీతో మాట్లాడాలి. I want to speak to you. నేను నీతో మాట్లాడాలి. I want to converse with you. నేను నాతో మాట్లాడాలయ్యా. You need to speak back to నేను me. ఇక్కడ నుంచి ఒక్కదాన్ని వెళ్ళడానికి వీల్లేదు. I'm not willing to go alone from this church from నాతో now. రావాలయ్యా. You need to come along with నా me. ఇంట్లోకి రా. You need to enter my నా house. జీవితంలోకి రా. You need to enter into the life of my children. నా ఫ్యామిలీలోకి రా. Come into my family. రా ప్రభువా. Come into my family, Lord. అడుగు దేవుణ్ణి. Ask the Lord. దేవుణ్ణి అడుగమ్మా. Plead Him. నువ్వు అడిగింది ఏది లేదనుకుంటే ఒకటి సిద్ధంగా. The Lord is willing to give whatever you plead in His name. దేవుడు నీతో ఉంటానంటున్నాడు. The Lord is willing to be with నీతో you. ఉంటానంటున్నాడు. He wants to be inside of you. చిన్న ప్రార్థన. Make a small prayer. నేను పాపిని. Lord, I am a sinner. నేను పాపం చేశాను. I did sin. నా పాపం నీకు నన్ను దూరం చేసింది. My sin has caused a gap between you and me. నీకు నాకు అడ్డంగా ఉన్నటువంటి నా పాపాలు క్షమించు. Lord, take away this obstacle between you and me. నా పాపం అనే గోడ నీ రక్తంతో కడుగయ్యా. Lord, wash my sins with your blood. నీ రక్తంతో నన్ను కడుగు. Wash me with your blood. నీ రక్తం నన్ను శుద్ధి చేయి. Make me holy again. దేవా, Lord, నీ ఆత్మతో నన్ను సిద్ధపరచు. Lord, fill me with your spirit and prepare me. చిన్న ప్రార్థన. Small prayer.